So meanwhile, just to remember what all we covered yesterday. So Gurtunda, factor cost. So we covered factor cost, basic price, market price, constant price, all. Gurtunda. So what is factor cost? Factor cost ante enti? So whenever we produce something on factors of production, expenditure incurred is called as factor cost. సో ముడి పదార్థాల మీద ఏదైతే ఖర్చు చేస్తున్నామో ఒక వస్తువును తయారు చేయడం కోసం దానికై ఖర్చుని ఏమంటారు అంటే ఫ్యాక్టర్ కాస్ట్. దెన్ వి డిస్కస్డ్ బేసిక్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ అంటే ఫైనల్ గా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక వినియోగదారుడు ఏ ధరకు కొంటున్నారు, మార్కెట్ ప్రైస్. సో ఆల్రెడీ వి నో సమ్ బేసిక్ కాన్సెప్ట్స్. ఎకనామిక్ యాక్టివిటీ, ఆర్థిక కార్యకలాపాలని ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. సో క్వీనరీ సెక్టర్, క్వాటనరీ సెక్టర్. దెన్ వి ఆల్సో కవర్డ్ ఆర్థిక వ్యవస్థల్లో రకాలు: పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. సో వాట్ ఈ మీనింగ్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ? కొన్ని రంగాల్లో ప్రభుత్వ రంగం ఉంది, కొన్ని రంగాల్లో ప్రైవేట్ ఉంది. ప్రభుత్వం, ప్రైవేట్ మరియు కలిపి భాగస్వామ్యంతో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తే కాంబినేషన్ ఆఫ్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ పబ్లిక్ యాజ్ వెల్ as ప్రైవేట్ సెక్టర్ టుగెదర్ ఈజ్ కాల్డ్ as మిక్స్డ్ ఎకానమీ. అగైన్, motto of the corporate is profit, motto of the government is welfare. So motto of the private is maximization of profit, motto of the government is welfare. లాభాలు, సంక్షేమం రెండింటిని బ్యాలెన్స్ చేయండి. సో ట్రిపుల్ పి. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దెన్ వి డిస్కస్డ్ ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీస్, ఫ్రీ గుడ్స్, ఎకనామిక్ గుడ్స్, సో క్యాపిటల్ గుడ్, కన్జ్యూమర్ గుడ్. రాసామా రాయలేదా? రాసాం కదా. So this will help in understanding today measurements of national income, estimation of national income. So concept cover cheyali, base year concept and constant price. So anyway, estimations of national income daggara will cover all this. But enduku estimate cheyali sir? Why should we estimate national income? What is the reason for estimation of national income? జాతీయ ఆదాయాన్ని ఎందుకు అంచనా వేయాలని మీరు అనుకుంటున్నారు? ఏం అవసరం అసలు అంచనా వేయడానికి? సో ప్రతిరోజు మనం ప్రిపేర్ అవుతున్నావా లేదా మనకి ఎలా తెలుస్తుంది? మాకేం తెలుసు సార్, మేము ప్రిపేర్ అవుతాయి కదా సార్. హౌ డూ యూ నో యూ ఆర్ ప్రిపేరింగ్ ఎవ్రీ డే? మాట్లాడకూడదని డిసైడ్ అయిపోయారా? కమన్ డియర్, మీరు చదువుతున్నారని మీకు ఎలా తెలుసు మేడం? ఎలా తెలుస్తుంది మీకు? మీరు చదువుతున్నారు, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, మీకు ఎలా తెలుస్తుంది? డైలీ మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలి. కరెక్టేనా? ఏం టెస్ట్ చేసుకోవాలి? ఈ రోజు ఎన్ని అవర్స్ చదివాము, ఎన్ని అవర్స్ చదవలేదు, ఎంత టైం వేస్ట్ అయింది, చదివిన దాంట్లో ఎంత గుర్తుంది. దట్ ఈస్ కాల్డ్ as ఎస్టిమేషన్. సో we have to estimate ourselves. We have to estimate our understanding also. So why should we estimate national income? Because we wanted to estimate economic growth. ఆర్థిక వృద్ధి అంచనా వేయడానికి, ఆర్థిక వృద్ధి జరుగుతుందా లేదా తెలుసుకోవడానికి జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తారు. ఆర్థిక వృద్ధి అంటే ఏంటి? ఎకనామిక్ గ్రోత్. ఉన్న వస్తువులను ఉపయోగించి, ఉన్న వనరులను ఉపయోగించి ఎన్ని వస్తువులు, సేవలు ఉత్పత్తి చేశాం. హౌ మెనీ నెంబర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై యూజింగ్ ఎగ్జిస్టింగ్ న్యాచురల్ రిసోర్సెస్ విత్ ద ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ. అంటే మన దేశంలో మనకున్న వనరులను బట్టి ఆ వనరులను ఉపయోగించి మనం ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేసాం. మెటీరియలిస్టిక్ క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఈజ్ కాల్డ్ as ఎకనామిక్ గ్రోత్. సో ఏ దేశం అభివృద్ధి చెందుతుంది, ఏ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది తెలుసుకోవడం కోసమే నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఎస్టిమేటెడ్. కాకపోతే we're talking about national income. It is not about nation. Even can we estimate for state also? State అయితే ఏమంటారు? GSDP, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అదే నేషన్ అయితే ఏమంటున్నారు? GDP. సో ఆర్థిక వృద్ధి, ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి సార్? మెటీరియలిస్టిక్ ఎస్టిమేషన్ ఆఫ్ క్వాంటిటేటివ్ ప్రొడక్షన్. ఎన్ని వస్తువులు, సేవలు ఉత్పత్తి చేసాం ఆ సంవత్సరంలో ఉన్న వనరులను ఉపయోగించి. ఎక్కువ వస్తువులు, సేవలు ఉత్పత్తి చేసామంటే వనరులను బాగా వాడాం. నన్ను ఏమన్నారు అంటే ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి. వస్తువులు, సేవలు ఉత్పత్తి చేయడమే కాదు, దాంతోపాటు ప్రజల జీవన స్థితిగతులు కూడా మెరుగవ్వాలి.
Not only goods and services should be produced, but also living standards of the people should improve. So living standards of people means what? Accessibility to education, accessibility to healthcare, accessibility good quality infrastructure, not only for rich but also for poor. సో ఆర్థిక వృద్ధి ప్రతిసారి ఆర్థిక వృద్ధిగా అవుతుందా, అవ్వాల్సిన అవసరం ఉందా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉందా? ఎలా చెప్తారు అభివృద్ధి చెందుతూ ఉందని? నాకే సంబంధం సార్, రేవంత్ రెడ్డిని అడగాలి. కానీ హౌ కెన్ యూ సే ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని మనం ఎలా చెప్పగలం? మనం ఉన్నాం కదా సార్. ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళకు తెలియట్లేదు ఏం చేస్తున్నారు. పెట్టుబడులు తీసుకొస్తున్నారు, పరిశ్రమలు కడుతున్నారు, రోడ్డు, రైల్వే, ఏవియేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్. సో సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. అట్లీస్ట్ ఏదో నటిస్తున్నారు చేస్తున్నట్లయినా కనీసం కదా. సో ఆర్థిక వృద్ధి, ఎకనామిక్ గ్రోత్, దే ఆర్ గెటింగ్ సమ్ companies, they are getting some investment, they are getting some projects, all. So does it mean that all people in Telangana and Andhra Pradesh are getting developed? No example kada. So what does it mean? Sorry, yes sir, ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే అందరూ అభివృద్ధి చెందినట్లు కాదు సార్. బాగా చెప్పారు. సో అంటే ఏంటి? పడగొట్టడం అభివృద్ధి కాదు, కట్టడం అభివృద్ధి. కూల్చడం అభివృద్ధి కాదు, నిలబెట్టడం అభివృద్ధి. వీరసింహారెడ్డి, జై బాలయ్య. సారీ, మీనింగ్ earlier number of people came out of poverty, or earlier number of people were in below poverty line, now number of people who are above poverty line. Earlier number of educated people, now number of educated people. Earlier number of death rates, now number of death rates when you compare. Okay, accessibility to education, accessibility to healthcare, accessible to living standards is increasing. So we can say okay, development is taking place. So look at the two statements. Economic growth is not always lead to economic development. ఆర్థిక వృద్ధి ప్రతిసారి ఆర్థిక అభివృద్ధిగా అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్థిక అభివృద్ధి జరగాలంటే ఆర్థిక వృద్ధి అవసరమే. ఎకనామిక్ గ్రోత్ ఇస్ ప్రీ కండిషన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్. చెక్ చేయండి ఒకసారి స్టేట్మెంట్. ఎకనామిక్ గ్రోత్ ఇస్ ఎ ప్రీ కండిషన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థిక అభివృద్ధి జరగాలంటే ఆర్థిక వృద్ధి ఖచ్చితంగా అవసరమే. జనాల కోసం ఖర్చు పెట్టాలి, సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి. ముందు మన దగ్గర ఏముండాలి? మనం ఉండాలి, డబ్బులు ఉండాలి. సో దాన్ని ఏమన్నారు? ఆర్థిక వృద్ధి. సో లుక్ అట్ ఎకనామిక్ గ్రోత్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ముందు ఆర్థిక వృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఆ సంపదని అందరికి పంచిపెట్టాలి. దాన్ని ఏమన్నారు అంటే ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఇందులోనే ఎస్ సార్, వెరీ గుడ్. సైమన్ కుజ్నెట్స్ అని ఆయన ఏం చెప్తారంటే, ఒక దేశంలో ఆర్థికాభివృద్ధి జరుగుతూ ఉంటే ఆదాయ అసమానతలు పెరుగుతాయి, కానీ ఆర్థిక అభివృద్ధి అయినప్పుడు ఆదాయ అసమానతలు తగ్గుతాయి. దీన్ని ఏమంటారు అంటే కుజ్నెట్స్ కర్వ్. ఏం చెప్తుంది సార్? when economy is going through economic growth, income inequalities will increase, means the difference between rich and poor will increase. కానీ when economic growth becomes economic development, wealth is redistributed, wealth is used for the welfare of the poorest of the poor people. So in the process income inequalities will decrease. ఆర్థిక వృద్ధి జరిగితే ఆదాయ అసమానతలు ప్రారంభంలో పెరుగుతాయి, కానీ ఆర్థిక వృద్ధిగా మారితే ఆ తర్వాత కాలంలో ఆదాయ అసమానతలు తగ్గుతాయి. కానీ భారతదేశంలో ఫస్ట్ లైన్ ఓకే, సెకండ్ లైన్ జరగట్లేదు. అంటే ఏంటి? ఆర్థిక వృద్ధి జరుగుతూనే ఉంది, కానీ అందరూ అభివృద్ధి చెందట్లేదు. ఇంటికి వెళ్ళారు, మీ పక్కింటి వాళ్ళకి చెప్తున్నారు ఇంటికి వెళ్ళినప్పుడు ఏమని? ఇండియా గురించి, ఆర్థిక వృద్ధి గురించి, కుజ్నెట్స్ కర్వ్ గురించి, వికసిత్ భారత్ గురించి అంతా. వాళ్ళు ఏమనుకుంటారు? హైదరాబాద్కి పిచ్చి పెట్టినట్లుంది ఈ పిల్లకి, చూపించండి రా, అట్లా వదిలేయండి రా. ఎందుకు? ఆ పల్లెటూరులో వాళ్ళ సమస్యలు ఏంటి? వాటర్ రావట్లేదు, అది వాళ్ళ సమస్య.
పవర్ ఉండట్లేదు, అది వాళ్ళ సమస్య. పక్కింటి వాళ్ళకి పెన్షన్ వస్తుంది, వాళ్ళకి పెన్షన్ రావట్లేదు, అది పెద్ద సమస్య. సో అంటే ఏంటి, ఆర్థిక అభివృద్ధి మీలాంటి హైలీ ఇంటలెక్చువల్స్ తప్ప మాలాంటి పేదవాళ్ళకి తెలియదు. మాకు ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి, ఒరే బాబు రోడ్డు ఏంట్రా బాబు, అది మా ఆర్థిక అభివృద్ధి. మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ లేకుండా ఆపరేషన్లు చేస్తున్నారు. సో అట్లీస్ట్ కనీసం ఒక నర్స్ అన్నది ఉంది, డాక్టర్ లేకపోతే అట్లీస్ట్ నర్సుని చూస్తేనే హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే హాస్పిటల్లో ఆర్థిక అభివృద్ధి. సో డోంట్ థింక్ దట్ పీపుల్ డు నాట్ నో వాట్ ఈస్ ఎకనామిక్ గ్రోత్, వాట్ ఈస్ ఎకనామిక్ డెవలప్మెంట్. వాళ్ళకి తెలియదని మీరు అనుకుంటున్నారా? తెలుసు. మనకు టెక్స్ట్ బుక్స్ తెలుసు, వాళ్ళకి విజ్డమ్. తెలియదని మీరు అనుకుంటున్నారా నిజంగానే? నో, దే నో వెరీ వెల్. సో ఎకనామిక్ గ్రోత్ ఈజ్ విజిబుల్. ఎకనామిక్ డెవలప్మెంట్ కెన్ బి ఎస్టిమేటెడ్ త్రూ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్. చాలా సింపుల్. అంతకుముందు భారతదేశంలో యావరేజ్ లైఫ్ స్పాన్ వాజ్ లెస్ దాన్ 55 years. ఒక మనిషి సగటు జీవితకాలం 50 సంవత్సరాలు, ఇప్పుడు 70 సంవత్సరాలు. అందులో ఆడవాళ్ళకైతే 80 సంవత్సరాలు, ఇంకా మగవాళ్ళకైతే 60 సంవత్సరాలు. ఎందుకు? ముందు వాళ్ళే చంపేస్తారు కాబట్టి. నో, లైఫ్ స్పాన్ ఈజ్ ఇంక్రీజింగ్. అందరూ కాదు, మంచి వాళ్ళు ఉంటారు అక్కడక్కడ. బట్ లైఫ్ స్పాన్ పెరుగుతుందంటే అర్థం ఏంటి? జీవితకాలం పెరుగుతుందంటే అర్థం ఏంటి? ఆరోగ్య రంగం బాగా పెరుగుతుందని అర్థం. దట్ ఈస్ కాల్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో మీరు డిప్యూటీ కలెక్టర్ అయిపోయారు. సో ఫస్ట్ పోస్టింగ్ ఐటీడీఏ, ఏటూరు నాగారం, ఐటీడీఏ భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా వెళ్ళారు. మేడం డిప్యూటీ కలెక్టర్. సో మీరు డిప్యూటీ కలెక్టర్ అయితే మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందినట్లేనా? వాళ్ళ కర్మ సార్, వాళ్ళు సెలెక్ట్ చేశారు సార్. ఎప్పుడు అభివృద్ధి జరుగుతుంది? మీరు పథకాలు అమలు చేసేటప్పుడు ఖచ్చితంగా అందాల్సిన వాళ్ళకి అందేలా చేస్తే అప్పుడు అభివృద్ధి జరుగుతుంది. మధ్యలో లీకేజెస్, కరప్షన్ అన్ని తగ్గించి నిజంగా ఎవరైతే జెన్యూన్ గా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందాల్సిన పథకాలు వాళ్ళకి అందేలా చేస్తే అప్పుడు జరిగేది ఆర్థిక అభివృద్ధి. ఏమన్నా అర్థమైందా? సో జస్ట్ మెటీరియలిస్టిక్ ప్రొడక్షన్ విల్ నాట్ ఆల్వేస్ లీడ్ టు ఎకనామిక్ డెవలప్మెంట్. డబ్బులు మాత్రమే ఉంటే హ్యాపీనెస్ ఉండాల్సిన అవసరం లేదు. బికాజ్ హ్యాపీనెస్ డస్ నాట్ డిపెండ్ ఆల్వేస్ ఆన్ మనీ. మనీ ఈజ్ క్వాంటిటేటివ్, బట్ మనీ ఈజ్ ఓన్లీ వన్ ప్రొడక్ట్ ఇన్ లైఫ్. మనీ ఈజ్ నాట్ ద ఓన్లీ ప్రొడక్ట్ ఇన్ లైఫ్. సో ఈ రెండు అర్థమైతే భారతదేశ వృద్ధిని ఏమని క్రిటిసైజ్ చేస్తున్నారు సార్? ఇంతకుముందు హిందూ గ్రోత్ రేట్ 1950 నుంచి 1980 వరకు మన సరాసరి జీడిపి వృద్ధి రేట్ ఎప్పుడు కూడా 4% కన్నా దాటలేదు. హైలీ అన్స్టేబుల్, అన్సర్టైన్ జీడిపి గ్రోత్ రేట్. A word was coined for India called Hindu growth rate. Correct. Hindu growth rate. We'll discuss what is dead economy. ట్రంప్ ఏం చెప్పాడో అది కూడా డిస్కస్ చేద్దాం. ఈ ట్రంప్కి ఏం పని పాటలేదు, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. వేసేస్తారు, ఎవరు వేసేస్తారో తెలియదు కానీ, బట్ స్టిల్. సో వాట్ ఈస్ హిందూ గ్రోత్ రేట్? ఇది మతానికి సంబంధించింది కాదు. 1950 నుంచి 1980 వరకు యావరేజ్ యాన్యువల్ జీడిపి గ్రోత్ రేట్ నెవర్ క్రాస్ నాట్ మోర్ దాన్ 4%. గ్రోత్ రేట్ ఈస్ మోస్ట్ స్టేబుల్ అండ్ అన్సర్టైన్, జస్ట్ లైక్ మన ప్రిపరేషన్. 2.1, 3.6, 3.8, 4.1, 4.8, -1.8, 1.8. విచ్ మీన్స్ ఒక స్టేబుల్ గా, స్థిరంగా ఆర్థిక వృద్ధి జరగట్లేదు. సో దాంతో పాటు ఎప్పుడు కూడా ఏ సంవత్సరంలో కూడా ఆర్థిక వృద్ధి అనేది 4% కన్నా ఎక్కువ లేదు. స్లో గ్రోత్ రేట్, అన్స్టేబుల్ గ్రోత్ రేట్, స్టాగ్నేటెడ్ గ్రోత్ రేట్ ఈజ్ రెఫర్డ్ యాజ్ హిందూ గ్రోత్ రేట్. ఈ 1950 నుంచి 1980 వరకు ఉన్న ఈ స్టాగ్నేటెడ్ గ్రోత్ రేట్ ని 1991లో ఆర్థిక సంస్కరణల తర్వాత ఇండియా బికేమ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఇండియా విట్నెస్ డబుల్ డిజిట్ గ్రోత్ రేట్. ప్రపంచం మొత్తం మనం నడుస్తూనే ఉన్నాం అనుకునేవాళ్ళు, కానీ 1997 తర్వాత పరిగెత్తుతూనే ఉన్నాం. ఇప్పుడు కూడా పరిగెత్తుతూనే ఉన్నాం. సో అంటే ఏంటి? పాపులేషన్ ఈజ్ గ్రోయింగ్, రిసోర్సెస్ ఆర్ యూజ్డ్ ప్రాపర్లీ, అవర్ గ్రోత్ ఈజ్ మోర్, విజిబిలిటీ ఈజ్ దేర్ ఇన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో హిందూ గ్రోత్ రేట్ అంటే ఏంటంటే స్థిరంగా లేదు లేదా తక్కువగా ఉన్న వృద్ధి రేట్. స్థిరంగా లేకపోవడం మరియు తక్కువగా ఉన్న వృద్ధి రేట్ని ఏమన్నారు అంటే హిందూ గ్రోత్ రేట్. ఒకప్పుడు 1915 నుంచి 1980 వరకు ఇండియాలో ఉన్న గ్రోత్ రేట్ ని హిందూ గ్రోత్ రేట్ అని పిలిచేవాళ్ళు. ఎందుకు సార్ హిందూ గ్రోత్ రేట్ అంటే? జనాభా పెరుగుదల విపరీతంగా ఉంది, ఆదాయం పెరుగుదల తక్కువ ఉంది. జనాభా పెరుగుదల విపరీతంగా ఉంది, ఆదాయం పెరుగుదల ఉంది కానీ తక్కువ ఉంది. సో పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం లెక్కిస్తే చాలా చాలా తక్కువ ఉంది. అందుకే ఏమన్నారు?
హిందూ గ్రోత్ రేట్. ఈ మధ్య కాలంలో ఇండియన్ గ్రోత్ రేట్ ఇస్ క్రిటిసైజ్డ్ యాజ్ జాబ్లెస్ గ్రోత్ అండ్ ఎక్స్క్లూజివ్ గ్రోత్. జాబ్లెస్ గ్రోత్ అని ఎందుకన్నారు సార్? ప్రతి సంవత్సరం ఎన్ని లక్షల మంది బయటకు వస్తున్నారు స్టూడెంట్స్ కాలేజీల నుంచి? ఎన్నో లక్షల మంది, కోట్ల మంది. నోటిఫికేషన్లో ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి? అసలు వాళ్ళు ఇస్తారో లేదో వాళ్ళకే క్లారిటీ లేదు. ఈ ముఖ్యమంత్రి ఏమో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు. ఎవరికి ఇచ్చారో తెలియదు. మరి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? అశోక్ నగర్కి వస్తే స్టూడెంట్స్ లెక్కలతో సహా చెప్తారు. కరెక్టేనా? ఆ ముఖ్యమంత్రి ఏమో అట్లీస్ట్ క్యాలెండర్ అయితే ఇచ్చాడు. చూద్దాం క్యాలెండర్ ఏం జరుగుతుందో. కానీ సంథింగ్ ఈజ్ బెటర్ అట్లీస్ట్. సో మీనింగ్ ఏంటంటే ఉద్యోగాలు అంటే కేవలం ప్రభుత్వ నోటిఫికేషన్ ఉద్యోగాలు మాత్రమే కాదు. వాళ్ళ చదువు ఆధారంగా, వాళ్ళ స్కిల్స్ ఆధారంగా వాళ్ళకి ఆదాయ మార్గాలు సృష్టించడం. అంతే తప్ప కేవలం గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే కాదు. ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. మొత్తం అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలమా? ఇచ్చే ఛాన్స్ ఉందా? ఛాన్స్ లేదు. సో కాకపోతే ఏం చేయాలి? వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి, వాళ్ళ స్కిల్స్ని బట్టి ఆదాయ మార్గాలు సృష్టించాలి. ప్రైవేట్ కంపెనీలు తీసుకురావాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎంప్లాయ్మెంట్ సీకింగ్ టు ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎంటర్ప్రీన్యూర్షిప్, స్టార్ట్అప్, స్టాండర్డ్స్ అన్ని ప్రమోట్ చేయాలి. సో అలా చేయకపోవడం వల్ల ఏముంది? హైకోర్టులో ఒక ప్యూన్ జాబ్ పెడితే అందరు అప్లై చేస్తున్నారు. ఎవరెవరు అప్లై చేస్తున్నారు? బీటెక్లు, ఎంటెక్లు, ఎంసీఏలు, ఈవెన్ పిహెచ్డి వాళ్ళు కూడా అప్లై చేశారు. అది రియాలిటీ. అంటే ఏంటి? నంబర్ ఆఫ్ జాబ్స్ ఆర్ వెరీ లెస్, నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఆర్ వెరీ వెరీ హై. దీన్ని ఏమన్నారు? జాబ్ లెస్ గ్రోత్, ఎక్స్క్లూజివ్ గ్రోత్. ఎక్స్క్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి అంటే ఆర్థిక వృద్ధిలో నుంచి చాలా రంగాలు, చాలా వ్యక్తులు, చాలా ప్రాంతాలు, చాలా ప్రదేశాలు పూర్తిగా వెనుకబడ్డాయి. అంటే మనం వాళ్ళని కన్సిడర్ చేయట్లేదు. చాలా ట్రైబల్ తాండాల్లో ఇప్పటికి కూడా ఆధార్ కార్డు లేదు, పాన్ కార్డు లేదు. వాళ్ళ ప్రభుత్వ రికార్డులో అసలు లేనే లేరు. రోడ్డు లేదు, వాటర్ లేదు, అసలు మినిమం కనీసం కనెక్టివిటీ కూడా లేదు. వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు? భారతదేశానికి చెందిన వాళ్ళేనా? సో ఎస్, ఎక్స్క్లూజివ్ గ్రోత్ ఓన్లీ ఫ్యూ ఆర్ డెవలపింగ్ సార్, నాట్ ఆల్ సార్. ట్రూ ఓన్లీ. సో చాలా మంది ఇండియాలో బెనిఫిట్స్ లో భాగంగా లేరు. ఎందుకు లేరు అంటే కేవలం వాళ్ళని ఓట్ల కోసం, నోట్ల కోసం మాత్రమే వాడుతున్నారు తప్ప. ఎలక్షన్ల ముందు పాదయాత్రలు ఎప్పుడు చేస్తారు? ఎలక్షన్ల ముందు. పాదాల మీద నడిచే యాత్రే పాదయాత్ర. రెయిన్ వచ్చే సీజనే రెయినీ సీజన్. కరెక్ట్ కదా? ఆడుండే పిల్లే ఆడపిల్ల. సో వాట్ ఎవర్, పాదయాత్రలు మాత్రం వస్తారు, ముద్దులు పెట్టి వెళ్ళిపోతారు, మళ్ళీ రానే రారు. అసలు ఎక్కడున్నారో తెలియదు. సో అంటే ఏంటి? జస్ట్ ప్రజల్ని ఎదవలను చేసి కేవలం ఎలక్షన్ల కోసం వాడుకుంటున్నారు తప్ప నిజంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదు, అకార్డింగ్ టు కార్ల్ మార్క్స్ అంకుల్. అంటే ఏంటి? నిజంగా ఎంతో కొంత బెనిఫిట్ చేయాలి. మీరు దోచుకోండి, తప్పలేదు. కానీ మొత్తం 100% దోచుకోవద్దండి. ఓ 60% దోచుకోండి, 40% జనాలకి ఇవ్వండి. దెన్ ఎకనామిక్ డెవలప్మెంట్ విల్ టేక్ ప్లేస్. ఓ 70% దోచుకోండి, ఓ 30% జనాలకి ఇవ్వండి. కానీ మన వాళ్ళు 105% దోచుకుంటున్నారు. ఇదే సమస్య. దోచుకోవడం కావాలి. అందరూ దొంగలే. చిన్న దొంగలు, గజ దొంగలు, పిల్ల దొంగలు, జేబు దొంగలు, దొంగలకే దొంగలు, చిల్లర దొంగలు. కాకపోతే ఈ దొంగల్లో మంచి దొంగ ఎవరు? దట్ ఈస్ కాల్డ్ as డెమోక్రసీ. సో డెమోక్రసీ చూసింగ్ బెస్ట్ అమాంగ్ వర్స్ట్ ఆప్షన్స్. ఉన్న ఎదవల్లో పెద్ద ఎదవన్నారా ఎదవు. సో ఎందుకు సార్ అలా క్రిటిసైజ్ చేస్తున్నారు సార్? సో రియాలిటీ ఈస్ ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. సో విచ్ మీన్స్ కానీ అలా రాయకూడదు. ఎందుకంటే మనం ప్రభుత్వ అధికారులు కాబట్టి ప్రజల సంక్షేమం కోసం 24 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి, ప్రజా శ్రేయస్సు కోసం 26 గంటలు నిద్రపోకుండా పనిచేస్తున్న ప్రధానమంత్రి అంటే 2 గంటలు ఎక్స్ట్రా తప్పేం లేదు. కానీ కాకి లెక్కలు చెప్పకూడదు. చెప్పేవని కాకి లెక్కలే. సో గివ్ ఇట్ ఎ రియాలిటీ. అవును, మా దేశంలో పేదరికం ఉంది అని చెప్తే తప్పే ఉంది అందులో. పేదరికం ఉంటే పేదరికం ఉందని చెప్పడంలో తప్పేమైనా ఉందా? తప్పేం లేదు కదా. కానీ మన వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు పేదరికమే లేదని చెప్తున్నారు. ఎలా తగ్గించారు పేదరికాన్ని? పేదరికం అనే పదానికి నిర్వచనం మార్చేసి వీఆర్ రిడ్యూసింగ్ పావర్టీ బై చేంజింగ్ ద డెఫినేషన్ ఆఫ్ ద పావర్టీ, నాట్ బై యాక్చువల్లీ రిడ్యూసింగ్ ద పావర్టీ. వేరే దేశాల్లో పేదరికం ఉంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అవును, మా దేశంలో 40% జనాభా పేదరికంలో ఉన్నారు, మేము ఒప్పుకుంటాం. వీఆర్ ట్రైయింగ్ టు రెడ్యూస్ ఇట్.
So it means there is nothing wrong in accepting. Okay, in our country, 45% of population is in poverty. We accept it. We are taking these measures to get them out of poverty. అనువలే అసలు మా దేశంలో పావర్టీ లేదు. మా అంచనా ప్రకారం 4.8% ఈజ్ పావర్టీ ఇన్ ఇండియా. అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ జస్ట్ 5.8. మరి అశోక్ నగర్ వాళ్ళంతా ఎవరు వాళ్ళంతా రీసెర్చ్ చేస్తున్నారా? ప్రింటింగ్ మిస్టేక్. ఎంప్లాయ్మెంట్ ఈజ్ 5.4. అర్థం కాలేదా? సో సమస్య ఉంటే ఒప్పుకోవడం తప్పేం లేదు. కానీ ఆ సమస్య నుంచి జనాలు ఎలా బయటకు వేయాలో మనం ఎఫర్ట్ తీసుకోవాలి. మనం మ్యానిపులేట్ చేసి ఎన్ని సంవత్సరాలు మ్యానిపులేట్ చేస్తాం? సో దట్ ఇస్ ద రియాలిటీ. అందుకోసమే చాలా సార్లు when you don't disclose the data accurately to the public, credibility will not be there for the data. సో గవర్నమెంట్ చెప్పే లెక్కకి ఎప్పుడు క్రెడిబిలిటీ ఉంటుంది? వాస్తవికతకి దగ్గరగా ఉంటే దేర్ విల్ బి క్రెడిబిలిటీ. ఇఫ్ యువర్ డేటా ఈజ్ నాట్ రియలిస్టిక్ అండ్ యాక్యురేట్, ప్రజలే అమాయకులు కాదు కదా, వాళ్ళకి మిడిల్ అబ్రంగేట సెరిబ్రం పనిచేస్తాయి కదా. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామంటే ప్రభుత్వం ఎక్కడిచ్చారు చూపించాలి కదా, ఎవరెవరికి ఇచ్చారో. సో డేటా దట్ ఈస్ గివెన్ ఈజ్ నాట్ ఆల్వేస్ యాజ్ వి ఎక్స్పెక్టెడ్ రియలిస్టిక్. సో జనాలు అబ్జర్వ్ చేస్తారు, ప్రెస్ చేయాల్సిన టైంలో కరెక్ట్గా ప్రెస్ చేస్తారు. అదే కదా చేశారు. కార్ని ఆపేశారు కదా, అక్కడేమో ఫ్యాన్ ఆపేశారు కదా. అర్థం కాలేదా? ఇక్కడ చేతితో కార్ని ఆపేశారు, అక్కడేమో సైకిల్ ఫ్యాన్ మీద పోనిచ్చారు. సో జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు అంతా. సో అంటే ఏంటి? రియల్లీ ఇఫ్ యూ డెవలప్ ద పీపుల్ విల్ ఓట్ ఫర్ యూ ఓన్లీ డియర్. మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అప్పుడు. కరెక్టేనా? సపోజ్ నాకే ఒక ప్రభుత్వం వల్ల నేను బెనిఫిట్ పొందాను అని అనుకుందాం, ఒక ఫ్యామిలీ బెనిఫిట్ పొందిందని అనుకుందాం. ఆబ్వియస్లీ. సో బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ఇండియా గ్రోత్, డెవలప్మెంట్, ఇంక్లూజివ్ గ్రోత్, హిందూ గ్రోత్ రేట్ ఇవన్నీ కేవలం రాజకీయాల కోసమే వాడుతున్నారు. కానీ రాజకీయాలతో పాటు ఎంతో కొంత అభివృద్ధి జరగాలి. సో దిస్ ఈజ్ కల్లెస్. ఎందుకు సార్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ చేయాలి అంటే, మన దేశంలో ఆర్థిక వృద్ధి ఎలా జరుగుతుంది, ఏ రంగాల్లో ఎలా జరుగుతుంది, ఏ ప్రాంతాల్లో ఎలా జరుగుతుంది, ఏ ప్రాంతాలకు వెనుకబడి ఉన్నాయి. సో ఎందుకు కొన్ని జిల్లాలు అలాగే వెనుకబడి ఉన్నాయి? కమైండ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ముఖ్యమంత్రులు ఏ ప్రాంతం ఉంటున్నారు ఎక్కువ కాలం? రాయలసీమే. కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ రీజన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమే కదా. అంటే ఏంటి? వాళ్ళ ప్రాంతాన్ని కూడా వాళ్ళు అభివృద్ధి చెందినట్లే కదా అర్థం. సో మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ. ఈ తెలంగాణలో ఏ జిల్లాలు వెనుకబడి జిల్లాలు? ఎందుకు అలాగే ఉన్నాయి ఇప్పుడు కూడా? ఎకనామిక్ డెవలప్మెంట్ జరగట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరగట్లేదు, రోడ్డు రైల్వే రావట్లేదు, స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. అంటే డెవలప్ చేయాలన్న విల్ లేదు. దట్ ఇస్ ద ఇంటెన్షన్. సో అంటే ఏంటి? ఉద్యమాలు ఊరికే రావు. ఎప్పుడొస్తాయి? ఎక్స్క్లూజివ్ గ్రోత్. ప్రజల్ని, ప్రాంతాలని అలా వదిలిస్తే వాళ్ళకి ఏదో రోజు ఇట్లాంటి క్లాసులని సమాజంలో మార్పు పెన్నుతో సాధ్యం కానప్పుడు గన్నుతో సాధ్యమవుతుందేమో అని అనుకుని ఇంక్విలాబ్ జిందాబాద్ అంటే వచ్చేదే విప్లవం. సో నేటి యువతి యువకులే రేపటి నక్సలైట్లు, మావోయిస్టులు, టెర్రరిస్టులు. ఎప్పుడవుతారు? సమాజం వాళ్ళని సరిగా పట్టించుకోనప్పుడు. మనం ఎందుకు అవ్వలేదు? ఎగ్జామ్ రాసిన తర్వాత చూద్దాం సార్ రిజల్ట్ని బట్టి. మన పేరెంట్స్ మనకి బెటర్ లైఫ్ ఛాన్సెస్ ఇచ్చారు కాబట్టి మనం అట్రాక్ట్ అవ్వలేదు. అడగకుండానే ఫోన్ ఇచ్చారు, అడగకుండానే పాకెట్ మనీ వేశారు, ఫీజు కట్టారు, అన్నీ ఉన్నాయి మనకి. అందుకే మనం వీఆర్ నాట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఎక్స్ట్రీమిజం. తినడానికి తినలేదు, ఉండడానికి ఏమీ లేవని అనుకున్నాం. ఏమనిపిస్తుంది మీకు? ఈ చెత్త ప్రభుత్వం మీద ఏం చేయాలి? మాకు అన్యాయం జరిగినప్పుడు ఎవరు వచ్చారు సార్? అన్నలు వచ్చారు, అక్కలు వచ్చారు. విరాట్ పర్వం, సాయి పల్లవి గుర్తుందా? కరెక్టే వాళ్ళు చెప్పింది. సో అంటే ఏంటి? ఇఫ్ యూ డోంట్ అడ్రస్ గవర్నెన్స్ ఫెయిల్యూర్, if you don't address exclusion of the people, if you don't address backwardness of the people, from where the problems will come? That problem only is called as extremism, naxalism, maoism, terrorism, whatever isms, except nationalism. సో ఇట్ ఈస్ మన ఫెయిల్యూర్, ఒప్పుకోవాలి. అవును, ఆ చోటా నాగ్పూర్ ప్లాటూలో అన్నిటికన్నా ఎక్కువ వనరులు ఉన్నాయి భారతదేశంలో. మరి అన్నిటికన్నా ఎక్కువ వనరులు ఉంటే ఆ ట్రైబల్స్ ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ వనరుల్ని అందరూ ఉపయోగించుకుంటున్నారు తప్ప వాళ్ళ లాభం కోసం ఉపయోగించట్లేదు. దట్స్ ఎ రియాలిటీ. కొల్యూజివ్ కరప్షన్, క్రోనీ క్యాపిటలిజం.
కార్పొరేట్ గాట్ బెనిఫిటెడ్, కంపెనీస్ గాట్ బెనిఫిటెడ్, గవర్నమెంట్ గాట్ బెనిఫిటెడ్, ఆఫీసర్స్ గాట్ బెనిఫిటెడ్, ద ఒరిజినల్ ఓనర్స్ ఆఫ్ ద ల్యాండ్, ద ట్రైబల్స్ డిడ్ నాట్ గెట్ డెవలప్. సో వాళ్ళకి ఏమనిపించింది, వీళ్ళంతా మనల్ని మోసం చేస్తుండే అనిపించింది. దట్ ద రీజన్ వై దే టుక్ ద గన్. సో గవర్నెన్స్ ఫెయిల్యూర్ ఇస్ ద రీజన్. సో కేవలం ఆపరేషన్ కగార్ అని చెప్పి వాళ్ళని చంపితే సమస్యలు సాల్వ్ కావు. నో, ప్యారలల్లీ డెవలప్మెంట్ కూడా చేయాలి, వాళ్ళకి అవకాశాలు అందించాలి. సో దెన్ స్లోలీ దే మూవ్ టువర్డ్స్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ. సో దిస్ ఈస్ ఓవర్వ్యూ ఆఫ్ జాతీయ ఆదాయాన్ని ఎందుకు అంచనా వేయాలి సార్? ఆర్థిక వృద్ధి తెలుసుకోవడం కోసం. హిస్టారికల్ యాక్చువల్గా అవసరం లేదు, కానీ తెలుసుకోవడం కోసం. దాదాబాయి నవరోజీ పేరున్నారా? హిస్టరీలో చదువుకుంటారు కదా. డ్రెయిన్ ఆఫ్ వెల్త్. సో ఈయన ఏం రాశారంటే పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో బై యూజింగ్ జైల్ కాస్ట్ మెథడ్, అట్ దట్ టైమ్ సైంటిఫిక్ మెథడ్, స్టాటిస్టికల్ మోడల్స్ ఇవన్నీ ఏం లేవు. సో రఫ్లీ హీ ద ఫస్ట్ ఎస్టిమేట్ నేషనల్ ఇన్కమ్ ఫర్ ఇండియా. భారతదేశానికి జాతీయతాన్ని మొట్టమొదటి అంచనా వేసిన వ్యక్తి దాదాబాయి నవరోజీ. ఏ బుక్ లో? పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే బుక్ లో ఆయన ఏం చెప్పారంటే, బ్రిటిష్ ఆర్ డిప్పింగ్ ద స్పాంజ్ ఇన్ ఇండియా అండ్ దే ఆర్ స్క్వీజింగ్ ఇట్ ఇన్ ద థీమ్స్. అంటే అర్థం ఏంటి అంటే, భారతదేశ సంపద బ్రిటన్ కి తరలిపోతుంది. బ్రిటన్ వాళ్ళు భారతదేశాన్ని కేవలం ముడి పదార్థాలు సప్లై చేసే దేశంగా మార్చేశారు. మన సంపద అంతా మన కోసం ఉపయోగించబడట్లేదు. సో ఈజ్ ఎక్స్ప్లెయినింగ్. గంగా నదిలో స్పాంజులు ముంచి థేమ్స్ నదిలో వాళ్ళు వదిలేస్తున్నారు. ఈజ్ గ్రేట్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా హిస్టరీలో, ఫస్ట్ ఇండియన్ టు బి ఎలెక్టెడ్ టు బ్రిటిష్ పార్లమెంట్. సో ఆయన ఏం చెప్తున్నారు, మన వనరుల్ని మన దేశం కోసం, మన ప్రజల కోసం బ్రిటిష్ వాళ్ళు ఉపయోగించట్లేదు. వాళ్ళ పారిశ్రామిక విప్లవానికి వాళ్ళ దేశంలో ముడి పదార్థాల కోసం మన వనరులు ఉపయోగిస్తున్నారు. సో డ్రెయిన్ ఆఫ్ వెల్త్. సో ఆ టైంలో ఏం చెప్పారు. ఆ తర్వాత కాలంలో వికేఆర్వి రావ్ ఈయన ఏం చేశారంటే, జాతీయతను అంచనా వేయాలి, కానీ శాస్త్రీయ పద్ధతుల్లో అంచనా వేయాలి, సైంటిఫిక్ మెథడ్స్ వాడాలి, స్టాటిస్టికల్ మోడల్స్ వాడాలి. సో ఆ తర్వాత కాలంలో మహల్లనోబిస్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అంటారు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. ఆ తర్వాత కాలంలో 1952లో సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. 2019లో ఎన్డబ్ల్యూఎస్ఓ, సిఎస్ఓ రెండు కలిపేసి ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఏ మినిస్ట్రీ కింద అంటే ఎంఓఎస్పిఐ. సో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, యూపీఎస్సీలో అడిగారు, గ్రూప్ 1లో అడిగారు. భారత ప్రభుత్వం తరపున అఫీషియల్ గా జాతీయతని ఎవరు అంచనా వేస్తారు? ఆ క్వశ్చన్ అడిగినప్పుడు సిఎస్ఓ వాజ్ కరెక్ట్. 2019 తర్వాత పేరు మార్చి ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది? ఎంఓఎస్పిఐ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ప్రతి 3 నెలలకు ఒకసారి పేపర్ చదివితే Q1, Q2, Q3, Q4 సంవత్సరానికి 4 భాగాలుగా విభజించారు. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ప్రతి 3 నెలలకు ఒకసారి భారతదేశంలో జాతీయ ఆదాయం ఎలా ఉంది, మొత్తం ఎలా ఉంది, ప్రాథమిక రంగంలో ఎలా ఉంది, ద్వితీయ రంగంలో ఎలా ఉంది, తృతీయ రంగంలో ఎలా ఉంది, కారణాలు ఏంటి, ఏం చర్యలు తీసుకోవాలి అని అఫీషియల్ గా ఎవరిస్తున్నారు డేటా? ఎన్ఎస్ఓ. అంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండే, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఇది మాత్రం గుర్తుండాలి. అఫీషియల్లీ హూ ఎస్టిమేట్స్ నేషనల్ ఇన్కమ్ ఫర్ ఇండియా? ఎన్ఎస్ఓ. మినిస్ట్రీ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో అడిగారు. ఎంఓఎస్పిఐ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో దిస్ ఈస్ మెయిన్. అసలు ఎందుకు లెక్కించాలి సార్ జాతీయ ఆదాయాన్ని అంటే, ఆర్థిక వృద్ధి తెలుసుకోవడం కోసం, వనరులు కరెక్ట్ గా ఉపయోగిస్తున్నామో లేదో తెలుసుకోవడం కోసం, మన లక్ష్యాలను సాధించడంలో మనం ఎంతవరకు ప్రగతిని సాధించాం అని తెలుసుకోవడం కోసం. సో అవర్ టార్గెట్ ఒక 1 year లో ఏంటి మన టార్గెట్? డిప్యూటీ కలెక్టర్. సో అది టార్గెట్, లాంగ్ టర్మ్ టార్గెట్. ఆ టార్గెట్ సాధించడానికి వచ్చే 6 నెలలు ఏం చేయాలి, వచ్చే నెల ఏం చేయాలి, ఈ వారం ఏం చేయాలి, ఈ రోజు ఏం చేయాలి. ఈ రోజు టార్గెట్ కంప్లీట్ అయితే మిగతా టార్గెట్స్ అన్ని కంప్లీట్ అయినట్లే కదా. ఈ రోజు టార్గెట్ పోస్ట్ పోన్ అయితే ఏమవుతుంది? అన్ని పోస్ట్ పోన్ అవుతాయి. సేమ్. సో మన దీర్ఘకాలిక లక్ష్యాలు సాధించడానికి మన దేశం ప్రస్తుతానికి ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు చేస్తున్న వాటిలో ఏం మార్పులు తీసుకురావాలి. దట్ ఈస్ ద రీజన్ వై వి అఫీషియల్లీ ఎస్టిమేట్ నేషనల్ ఇన్కమ్.
Okay. So after this, I'll introduce base year concept of constant prices all. In saru last sarama last check cheyandi. Basic price and market price. Okay. After that, put the heading estimations of national income. జాతీయ ఆదాయం అంచనా. Estimations of national income. జాతీయ ఆదాయం అంచనా. Estimations of national income. National income is estimated officially. National income is estimated officially to understand economic growth. To understand economic growth. And to examine efficiency of utilization of resources. Efficiency of utilization of resources. జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి గల ముఖ్యమైన కారణం ఆర్థిక వృద్ధిని అంచనా వేయడం. జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి గల ముఖ్యమైన కారణం ఆర్థిక వృద్ధిని అంచనా వేయడం. వివిధ వనరులని సమర్థవంతంగా వినియోగించారా లేదా తెలుసుకోవడం కోసం జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు. జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు. ఓకే. రాసాము ఎక్కడన్నా ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్, ఇంక్లూజివ్ గ్రోత్, ఎక్స్క్లూజివ్ గ్రోత్ రాయలేదా? సో ఎకనామిక్ గ్రోత్ ఆర్థిక వృద్ధి. నెక్స్ట్ వర్డ్ ఎకనామిక్ గ్రోత్ ఆర్థిక వృద్ధి. It refers to materialistic estimation. It refers to materialistic estimation of quantity of. It refers to materialistic estimation of quantity of final goods and services produced. Final goods and services produced in a year. In a year. ఆర్థిక వృద్ధి ఒక ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక వృద్ధి అనగా ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తం. అంతిమ వస్తు సేవల విలువల మొత్తం. సో దీనివల్ల సంపద ఎంత ఉందో తెలుస్తుంది తప్ప ఎవరి చేతిలో ఉంది, దానివల్ల ఎవరికి లాభం పొందారు ఏం తెలియట్లేదు. ఎందుకంటే ఇది జస్ట్ మెటీరియలిస్టిక్ ఎస్టిమేషన్. ఇట్ ఈస్ క్వాంటిటేటివ్ అండ్ డస్ నాట్ ఇండికేట్. It is quantitative and does not indicate. It is quantitative and does not indicate redistribution of wealth. Redistribution of wealth and welfare of public. It is quantitative and does not indicate redistribution of wealth and welfare of public.
ఎందుకు సార్? జీడిపి పెరుగుతుంది, కానీ ఎవరికి పెరుగుతుంది? దానివల్ల ఎవరు లాభం పొందుతున్నారు తెలియట్లేదు. తెలుగులో వాళ్ళు రాయండి. ఆర్థిక వృద్ధి ప్రజా సంక్షేమం గురించి, ఆర్థిక వృద్ధి ప్రజా సంక్షేమం గురించి, సంపద వికేంద్రీకరణ గురించి, సంపద వికేంద్రీకరణ గురించి తెలియచేయదు. Because we do not know whether redistribution of wealth is happening. ఆర్థిక వృద్ధి ప్రజా సంక్షేమం మరియు సంపద వికేంద్రీకరణ గురించి తెలియచేయదు. నెక్స్ట్, ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి. ఆర్థిక అభివృద్ధి, ఎకనామిక్ డెవలప్మెంట్. It refers to improvement in living standards of people. It refers to improvement in living standards of people along with materialistic estimation, of economic growth. Along with materialistic estimation of economic growth. It also focuses on providing health, education, life chances for various sections of society. So, ఆర్థిక అభివృద్ధి. ఇది కేవలం సంపద సృష్టిని మాత్రమే అంచనా వేయకుండా, సామాజిక అభివృద్ధిని కూడా గణిస్తుంది. విద్య, వైద్యం, ప్రజల జీవన స్థితిగతులు పరిశీలించడం ద్వారా ఆర్థిక అభివృద్ధిని అంచనా వేయచ్చు. ఓకే, సో మీకు జాబ్ వస్తే ఆర్థిక అభివృద్ధి జరిగినట్లు కాదు, ఆ జాబ్ లో మీరు కరెక్ట్ గా చేయాల్సిన పనులు కరెక్ట్ గా చేస్తే అప్పుడు ఆర్థిక అభివృద్ధి జరిగినట్లు. ఓకే, ఎక్స్క్లూజివ్ గ్రోత్. It refers to a condition in which many sections of society are ignored and are not part of benefits of economic growth. ఎక్స్క్లూజివ్ గ్రోత్ ఏమంటారు?
తెలుగులో ఇంక్లూజివ్ గ్రోత్ అంటే సమ్మిళిత వృద్ధి, అసమానత వృద్ధియా, అసంతులితన, కరెక్ట్ అయిన పదం ఎక్స్క్లూజివ్. ఇంక్లూజివ్ అయితే నాకు తెలుసు, సమ్మిళిత వృద్ధి, లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ పీపుల్, లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ పీపుల్. ఓకే, సో ఎక్స్క్లూజివ్ గ్రోత్. సో ఒకవేళ తెలుగులో కరెక్ట్ పదం తెలిస్తే కరెక్ట్ పదం రాయండి, లేకపోతే ఎక్స్క్లూజివ్ గ్రోత్ అని రాయండి. ప్రత్యేకమా, అది స్పెషల్, సరే మీ ఇష్టం. అసమాన వృద్ధి రాయండి, ఏదైనా పర్లేదు. కరెక్ట్ పదం తెలియకపోతే ఎలా అయినా రాయండి, ఇంకా ఎక్స్క్లూజివ్ గ్రోత్. ఆర్థిక వృద్ధి యొక్క లాభాలు, ఆర్థిక వృద్ధి యొక్క లాభాలు కేవలం కొన్ని వర్గాలకే పరిమితం అయితే, కేవలం కొన్ని వర్గాలకే పరిమితం అయితే అసమానతలు పెరుగుతాయి, అసమానతలు పెరుగుతాయి. సో the inequality can be anything, but main focus is economic inequalities. ఎక్స్క్లూజివ్ గ్రోత్ తర్వాత జాబ్లెస్ గ్రోత్. జాబ్లెస్ గ్రోత్ exclusive growth means the benefits of economic growth are available only to some sections of the society, or some areas, some people are neglected and ignored as part of economic growth. అదే రసం. ఓకే, ఎస్ సార్. జాబ్లెస్ గ్రోత్, ఉద్యోగాలు లేని వృద్ధి. It refers to a unique situation in which despite impressive economic growth, refers to a unique situation in which despite despite impressive economic growth, despite impressive economic growth, corresponding number of jobs are not getting created. Corresponding number of jobs are not getting created. It means population growth is in millions. It means population growth is in millions, while jobs growth is in a few hundreds. While jobs growth is a few hundreds. చదువుకునే వాళ్ళేమో లక్షల్లో ఉన్నారు, నోటిఫికేషన్లో జాబులేమో వందల్లో ఉన్నారు. అందుకే ఏమన్నారు, జాబ్ లెస్ గ్రోత్. సో తర్వాత ఏమర్థమైంది, చదువుకోకుండా ఉండాలని అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది, చదువంతా అయిన తర్వాత. అదే ముందే నేర్చుకుంటే రాజకీయ నాయకులు, ప్రధానమంత్రులు అయ్యేవాళ్ళు. కరెక్ట్ కదా. చదువుకుంటే ఏమవుతారు, నిరుద్యోగులు అవుతారు. చదువుకోకపోతే ఏమవుతారు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అవుతారు. సో అని ఎప్పుడు తెలిసింది, చదువు అంతా అయిపోయింది. కరెక్టేనా. సో చదువు వల్ల కేవలం జాబ్ రావాలనే కోరుకోకూడదు. నో, చదువు వల్ల మనకి కొన్ని స్కిల్స్ వస్తాయి. ఆ స్కిల్స్ ని మనం ఎలా ఉపయోగించాలి, మన కోసం ఎలా ఉపయోగించాలి, సమాజం కోసం ఎలా ఉపయోగించాలి అని చెప్పేదే చదువు. ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జాబ్. ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ విత్ ఎ పర్సనాలిటీ విత్ ద స్కిల్స్. మీరేం బాగా చెప్తారు సార్, కరెక్టే. సో ఖచ్చితంగా జాబ్ వల్ల స్టెబిలిటీ విల్ కమ్, దట్స్ డెఫినెట్. బట్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఆల్వేస్ జాబ్.
Purpose of education is to teach certain skills to you, to develop a personality, to develop a character, so they can face any type of situation in the life. That is the purpose of education. Anyway, ఏం రాశారు? జాబ్లెస్ గ్రోత్ తెలుగు వాళ్ళు రాయండి. ఉద్యోగాలు లేని వృద్ధి. ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన ఆర్థిక వృద్ధి జరిగినప్పటికీ తగినంతగా ఉద్యోగాల కల్పన లేకపోవడం. జనాభా పెరుగుదల లక్షల్లో కూడా కాదు, కోట్లలో ఉంది యాక్చువల్గా. ఎందుకంటే థ్యాంక్స్ టు యంగ్ పీపుల్ ఆఫ్ ఇండియా హూ ఆర్ నెవర్ స్టాపింగ్ ద వార్. జనాభా పెరుగుదల లక్షల్లో ఉంటే ఉద్యోగాల పెరుగుదల 100ల్లో ఉంది. ఎందుకంటే ఒక సంవత్సరం మెయిన్స్ క్వశ్చన్ అడిగారు, వై ఇండియాస్ గ్రోత్ ఈస్ క్రిటిసైజ్డ్ యాజ్ జాబ్లెస్ గ్రోత్. యూపీఎస్సీలో ఏం అడిగారంటే, భారతదేశ ఆర్థిక వృద్ధిని ఉద్యోగాలు లేని వృద్ధి అని ఎందుకంటున్నారు అంటే ఉద్యోగాలు సృష్టించబడట్లేదు కాబట్టి. మరి ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు? ప్రభుత్వం చాలా తెలివిగా, అన్ని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీలు ఒరిజినల్ గా చెప్పకుండా, అన్ని ఫుల్ రిక్రూట్మెంట్ చేయకుండా కాంట్రాక్ట్ బేస్డ్ వాళ్ళతో నడిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో సహా. ఒక పర్మనెంట్ ఎంప్లాయీని తీసుకుంటే వాళ్ళకి ఏం చేయాలి? మొత్తం బెనిఫిట్స్ ఇవ్వాలి. శాలరీ ఇవ్వాలి, రిటైర్మెంట్ ఇవ్వాలి, పిఎఫ్ ఇవ్వాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి, అలవెన్సెస్ ఇవ్వాలి అంతా. అదే టర్మ్ కాంట్రాక్ట్ అని కొత్త పదం తీసుకొచ్చారు. టర్మ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? నీకు జాబ్ ఇవ్వట్లేదు, మాకు అవసరం కాబట్టి 3 సంవత్సరాలు మా దగ్గర పనిచేయండి, మీకు ఏ ఫెసిలిటీస్ ఇవ్వం, కేవలం పర్ మంత్ 25,000 30,000 డబ్బులు ఇస్తాం అంతే. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇన్ ఆల్ పిఎస్యూస్ ఇంక్లూడింగ్ బిఎల్, బిహెచ్ఎల్, డిఆర్డిఓ, ఇస్రో, అన్ని చోట్ల వాళ్ళు అదే చేస్తున్నారు. ఎందుకు? అవసరం లేని కాలం వీళ్ళ చేతి పని చేయించుకుందాం. సో దీని మీద కోర్టుకి వెళ్తే ఏపీ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఇది శ్రమ దోపిడీ, ఇలా సంవత్సరాలు అలా చేయించుకోవడం కరెక్ట్ కాదు. 15 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తూనే ఉన్నారు, వాళ్ళ జీతం 30,000, వాళ్ళని రెగ్యులైజ్ చేసి పర్మనెంట్ ఎంప్లాయ్గా మార్చడానికి తీర్పిచ్చారు. శ్రమ దోపిడీ కదా. ఒక ఎంటెక్ గ్రాడ్యుయేట్ అంత చదువుకొని, అంత క్వాలిఫికేషన్స్ ఉండి నెలకి 30,000కి టర్మ్ కాంట్రాక్ట్ పనిచేస్తున్నాడు. ఎందుకంటే బయట ఏ ఉద్యోగాలు లేవు, పర్మనెంట్ రిక్రూట్మెంట్ అవ్వట్లేదు, సో ఆప్షన్ లేదు. అందుకోసం వాళ్ళు టర్మ్ కాంట్రాక్ట్ కూడా ఓకే. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దిస్ ఇస్ ద రియాలిటీ. అందుకే నిజంగా ఖాళీలు చాలా లక్షల్లో ఉన్నాయి, కానీ ప్రభుత్వాలు మాత్రం చూపించేది ఫ్యూ హండ్రెడ్స్ కూడా కాదు. ఇంకోటి ఏం చేస్తున్నారు వీళ్ళు, కొత్తగా ఉద్యోగాలు లేకుండా ఉన్న వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ పెంచుకుంటూ వెళ్తున్నారు. పెంచడం తప్పేం కాదు, కానీ సో కరెస్పాండింగ్ నంబర్ ఆఫ్ న్యూ యూత్ ఈజ్ లూజింగ్ దట్ మంత్ ఆపర్చునిటీ. అదే మీనింగ్ దాని అర్థం. సో ఎనివే, మన చేతిలో లేని వాడి గురించి మనం మాట్లాడుకోకూడదు. కానీ మీరు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు అయితే భవిష్యత్తులో ఎవరైనా మన క్లాస్లో కొంచెం ఆ ముసలోళ్ళ గురించే కాదు, ఆ యువత గురించి కూడా ఆలోచించాలి. అంటే ఏంటి అర్థం? మనమే వాళ్ళనిలా తయారు చేస్తున్నాం, మనమే వాళ్ళకి సంబంధం లేని చదువులు చదివించాం. చదివిన చదువుకి, చేస్తున్న పనికి, ఆ నోటిఫికేషన్కి, సిలబస్కి ఏమైనా సంబంధం ఉందా? బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్యాంటాస్టిక్. సిలబస్ ఏంటి? హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ. రేపు పోస్టింగ్ ఏంటి? డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ల్యాండ్, డాక్యుమెంటు, రిజిస్ట్రేషన్. ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేదు. అందుకే మన చదువులు అలా ఉన్నాయి. సో ఏం చేయాలి? కరికులం మార్చాలి, జాబ్ మార్కెట్కి లింక్గా మన ఎడ్యుకేషన్ ఉండాలి. సో దట్ ఈస్ ద రీజన్ వై విల్ రెడ్యూస్ జాబ్లెస్ గ్రోత్. జాబ్లెస్ గ్రోత్ ఎప్పుడు తగ్గుతుంది? చదువుతున్న చదువుకి, మార్కెట్లో ఉన్న జాబ్కి లింక్ ఉన్నప్పుడు మీ ఎడ్యుకేషన్, మీ స్కిల్స్ వల్ల మీకు ఉద్యోగాలు వచ్చేట్లు ఉండాలి. సో దట్ ఈస్ వాట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కస్తూరి రంగన్ కమిటీ సెట్. ఏం మనం మార్క్స్ కోసం, ర్యాంక్స్ కోసం చూస్తున్నాం తప్ప స్కిల్ డెవలప్మెంట్ కోసం మనం చూడట్లేదు. అందుకోసమే స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ అండ్ కరికులం షుడ్ బి ఇంట్రడ్యూస్డ్. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే
వాళ్ళకు వచ్చిన ఉద్యోగాలకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ జరగాలి. సో తక్కువ టైంలోనే దే విల్ బి రిక్రూటెడ్ ఇన్ ద మార్కెట్. సో జాబ్లెస్ గ్రోత్ విల్ బి రెడ్యూస్డ్. పేపర్లో పేరింటారు కదా, ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్, స్కిల్ ఇండియా. ఇవన్నీ దేనికోసం అంటే చదువు అయిపోయింది కానీ ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు లేవు. సో ఆ నైపుణ్యాలు కల్పించి ఉద్యోగాల్ని తీసుకెళ్తే అది ఏ ఉద్యోగాలైనా సరే, సో జాబ్లెస్ గ్రోత్ కెన్ బి అడ్రస్డ్. ఓకే, దెన్ ఎక్స్క్లూజివ్ గ్రోత్ రాసాం. ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధి, ది మెయిన్స్ టాపిక్ యాక్చువల్లీ. నేషనల్ ఇన్కమ్ చాప్టర్ లాస్ట్ లో విల్ కవర్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లో రెండిట్లో మెయిన్స్ క్వశ్చన్ ఇంక్లూజివ్ గ్రోత్. సో నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్ లాస్ట్ లో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇంక్లూజివ్ గ్రోత్ అనే టాపిక్. బట్ ఇక్కడ పేరు మాత్రం రాదు, జస్ట్ ఊరికే డెఫినేషన్ విల్ రైట్. ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధి. ఇట్ రెఫర్స్ టు fair distribution of fair, FAIR, fair and lovely fair, fair distribution of benefits of economic growth, fair distribution of benefits of economic growth equitably, 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 equitably among various sections of society, among various sections of society. It focuses on providing opportunities and life chances. It focuses on providing opportunities and life chances for weaker sections, marginal sections, and socially backward classes, సో రాజ్యాంగంలో ఆర్టికల్ 15 టు ఆర్టికల్ 16 లో ఏం రాస్తుంది అదే రాస్తుంది. సామాజికంగా, ఆర్థికంగా, చదువు పరంగా వెనుకబడిన వాళ్ళకి ప్రభుత్వం తగిన రిజర్వేషన్లు కల్పించాలి. సోషలీ, ఎడ్యుకేషనలీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ affirmative action should be provided. That is the purpose of reservation. ఫస్ట్ రాజ్యాంగం సవరణ చేసినప్పుడు ఏం చేశారు, ఎవరెవరైతే ఆ టైంకి వెనుకబడి ఉన్నారని మనం అనుకుంటున్నామో వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించాలి. సో వాళ్ళ కుటుంబాల నుంచి, వాళ్ళ కమ్యూనిటీస్ నుంచి కూడా ఉన్నత స్థానాల్లోకి జనాలు రావడం వల్ల అసమానతలు తగ్గించవచ్చు. దట్ వాజ్ ద పర్పస్ ఆఫ్ రిజర్వేషన్. ఓకే, ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధి, ఆర్థిక అభివృద్ధి లాభాలని రండి తెలుగులో రండి. ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధి, ఆర్థిక అభివృద్ధి లాభాలని సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి, ఆర్థిక అభివృద్ధి లాభాలని సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి వారి నైపుణ్యాల ఆధారంగా అందేలా చేయడం. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకి తగిన సదుపాయాలు కల్పించి వివిధ అసమానతలను తగ్గించడం. సెపరేట్ టాపిక్ ఫర్ మెయిన్స్ వీఆర్ గోయింగ్ టు కవర్. ఇంక్లూజివ్ గ్రోత్ అనేది నేషనల్ ఇన్కమ్ చాప్టర్ చివరి ఎండ్ లో వీఆర్ గోయింగ్ టు కవర్. ఇట్స్ ఎ ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్ ఆల్సో. గ్రూప్ 1 లో అడిగారు, ఏపీపీఎస్సీలో అడిగారు, టీఎస్పీఎస్సీలో అడిగారు, యూపీఎస్సీలో కూడా అడిగారు. ఇంక్లూజివ్ గ్రోత్
హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయం చారిత్రక నేపథ్యం. Historical background of estimation of national income. Initially, scientific methods were not used. Scientific methods were not used for estimation of national income. For estimation of national income. For the first time, Dadabhai Naoroji, in his book name Poverty and Un-British Rule in India, Poverty and Un-British Rule in India, Poverty and Un-British Rule in India, estimated national income. Estimated national income. He did not use comprehensive approach. He did not use comprehensive approach. భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలో ప్రారంభ కాలంలో శాస్త్రీయ పద్ధతుల్ని అవలంబించలేదు. స్వాతంత్రం కన్నా ముందు, కరెక్ట్గా చెప్పాలంటే 1867-68 ఆ టైంలో దాదాబాయి నౌరోజీ అంకుల్. స్వాతంత్రం కన్నా ముందు మొట్టమొదట దాదాబాయి నౌరోజీ బుక్ పేరు పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో దాదాబాయి నౌరోజీ మొట్టమొదటగా పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. Later, V.K.R.V. Rao introduced scientific methods and statistical models. In estimation of national income. ఆ తర్వాత కాలంలో వికేఆర్వి రావ్
జాతీయ ఆదాయ అంచనాకు సంబంధించి శాస్త్రీయ పద్ధతుల్ని ప్రవేశపెట్టారు. శాస్త్రీయ పద్ధతుల్ని ప్రవేశపెట్టారు. శాస్త్రీయ పద్ధతుల్ని ప్రవేశపెట్టారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇన్ 1949, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1949లో, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇన్ 1949, నేషనల్ ఇన్కమ్ కమిటీ was appointed. National Income Committee was appointed under the chairmanship of P.C. Mahalanobis. Priyanka Chopra. P.C. Mahalanobis. Its members were D.R. Gadgil, V.K.R.V. Rao. గ్రూప్ 2లో క్వశ్చన్ అడిగారు, అందుకే మనం రాస్తున్నాం. ఇట్స్ మెంబర్స్ ఆర్ D.R. గాడ్జిలా, V.K.R.V. రావ్. 19 రాసిన ఆ రావ్ అంకులే. క్వశ్చన్లో ఏమడిగారంటే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ద మెంబర్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ కమిటీ వెన్ ఇట్ వాజ్ అపాయింటెడ్. అంటే ఈ కమిటీలో లేని వాళ్ళు ఎవరు? ఈ ముగ్గురు అంకుల్స్ తప్ప మిగతా వాళ్ళు. తెలుగులో ఏం రాశారమ్మా? అంతకుముందు ఏం రాశారు? ఓకే, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1949లో జాతీయ ఆదాయ కమిటీ, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1949లో జాతీయ ఆదాయ కమిటీని పిసి మహలనోబిస్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. పిసి మహలనోబిస్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. పిసి మహలనోబిస్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులు D.R. Gadgil, V.K.R.V. Rao. D.R. Gadgil, V.K.R.V. Rao. In 1951, CSO, Central Statistics Office was established. Central Statistical Office was established to estimate national income. It continued to estimate national income. Till 2019. In 2019, CSO and NSSO, National Sample Survey Organization, in 2019, CSO and NSSO, National Sample Survey Organization, were merged and officially NSO, National Statistical Office, and officially NSO,
National Statistical Office came into force. To estimate national income. To estimate national income. It works under MOSPI. It works under MOSPI, Ministry of Statistics and Program Implementation. It works under MOSPI, Ministry of Statistics and Program Implementation. Okay. Ministry of Statistics and Program Implementation. Ministry of Statistics and Program Implementation. Because 1 year they ask this also. NSO comes under which ministry? Not Finance Ministry, not Revenue Ministry, Statistics and Program Implementation. Okay. తెలుగులో ఎక్కడ ఆపేశారు? కాబట్టి కమిటీ తర్వాత రాయలేదు. ఓకే. 1951 ఎప్పుడు రాశారు సిఎస్? 1951లో 1951లో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి కేంద్ర గణాంక సంస్థను ఏర్పాటు చేశారు. 1951లో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి కేంద్ర గణాంక సంస్థను ఏర్పాటు చేశారు. 2019వ సంవత్సరంలో సిఎస్ఓ మరియు NSSO నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, జాతీయ నమూనా సేకరణ సంస్థ, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, జాతీయ నమూనా సేకరణ సంస్థను కలిపి NSO, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గా ఏర్పాటు చేశారు. NSO, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గా ఏర్పాటు చేశారు. ఇది MOSPI, Ministry of Statistics and Program Implementation. MOSPI, Ministry of Statistics Program Implementation కింద పనిచేస్తుంది. అప్పుడప్పుడు గ్రూప్ 2లో అడిగారు, అందుకోసం రాయాల్సి వచ్చింది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, లేకపోతే అవసరం లేదు. హూ ఎస్టిమేట్స్ నేషనల్ ఇన్కమ్? అఫీషియల్లీ NSO. అండర్ విచ్ మినిస్ట్రీ? MOSPI. దట్స్ మోర్ దెన్ ఎనఫ్, బట్ స్టిల్ సమ్ టైమ్స్ సేఫ్. సో హూ ఈస్ హెడ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ కమిటీ? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. హూ ఈస్ హెడ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ కమిటీ? PC మహలనోబిస్. జాతీయ ఆదాయ కమిటీ అధ్యక్షుడు ఎవరు? 1949లో స్వాతంత్రం వచ్చిన తర్వాత PC మహలనోబిస్. అందులో మెంబర్స్ ఎవరున్నారు? గాడ్జిల్ అంకుల్, సో విఆర్ రావ్ అంకుల్. ఓకే, అంతే ఇంపార్టెంట్ కాదు, కానీ NSO MOSPI తెలిస్తే చాలు. నా ఆల్రెడీ వి కవర్డ్ ఫ్యాక్టర్ కాస్ట్, బేసిక్ ప్రైస్, మార్కెట్ ప్రైస్. సో నౌ వి నో అబౌట్ ఎస్టిమేషన్. సార్ ఎస్టిమేషన్స్ లో ఏముంది సార్? ఈ ఎస్టిమేషన్ కోసం అని బేస్ ఇయర్ కాన్సెప్ట్, కాన్స్టెంట్ ప్రైస్ కాన్సెప్ట్, సో ఆధారిత సంవత్సరం, బేస్ ఇయర్, కాన్స్టెంట్ ప్రైస్ అండర్ ఎస్టిమేషన్స్ ఓన్లీ. దెన్ యూ కెన్ గో టు మెజర్మెంట్స్. సపోజ్ మీరు ఇంటెలిజెంట్ అయినా, అందుకే కదా సార్ క్లాస్కి వచ్చాం. ఎలా చెప్పగలరు మీరు ఇంటెలిజెంట్ అండి? వింటున్నాం కదా సార్.
ఎవరితో పోలిస్తే ఇంటెలిజెంట్? ఫ్రెండ్తో పోలిస్తే సార్. ఎందుకంటే ఫ్రెండ్ వరస్ట్ సార్. మీరు మంచోళ్ళేనా మీ ఫ్రెండ్తో పోలిస్తే? ఎస్ సార్. ఫ్రెండ్ డేంజర్ సార్, మనం లెస్ డేంజర్ సార్. సో యు ఆర్ టాలర్ కంపేర్ టు సమ్వన్, యు ఆర్ షార్టర్ కంపేర్ టు సమ్వన్. వాట్ ఇస్ ద మెజర్మెంట్? మెజర్మెంట్ ఈజ్ హైట్. కరెక్టేనా? సో మీరు వేరే వాళ్ళతో పోలిస్తే ఎత్తుగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు పొట్టిగా ఉన్నారు కాబట్టి. వేరే ఎత్తుగా ఉన్న వాళ్ళతో పోలిస్తే మీరు పొట్టిగా ఉన్నారు. సో వాట్ ఇస్ ద మెజర్మెంట్ టేకెన్ హియర్? హైట్. సో మీకి మ్యాథమెటిక్స్లో 99 వచ్చాయి 100కి. మీ ఫ్రెండ్కి సోషల్లో 101 వచ్చాయి 100కి. ఎక్స్ట్రా మార్కులు వేసారు, బాగా రాశారు కాబట్టి. ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది? కమన్, ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది? ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగుందా? అబ్బో, బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు క్లాస్లో, మామూలు పర్ఫార్మెన్స్ ఏం కాదు. ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగుంది, వింటున్నట్లు ఇద్దరు నటిస్తున్నారు, తక్కువేం కాదు. ఒకటేమో మ్యాథ్స్, ఒకటేమో సోషల్. కంపేర్ చేయొచ్చా? కంపేర్ చేయొచ్చా? చేయలేం. ఎందుకు చేయలేం? సబ్జెక్ట్ సేమ్ కాదు కాబట్టి. సో కామన్ సెన్స్ ఏమైనా అర్థమైందా? ఎప్పుడు కంపేర్ చేయొచ్చు? కండిషన్స్ ఇద్దరికి సాధారణంగా ఉంటే అప్పుడు మనం కంపేర్ చేయొచ్చు. తెలుగు సినిమాలు బాగుంటాయా, మలయాళం సినిమాలు బాగుంటాయా, హిందీ సినిమాలు బాగుంటాయా? వావ్. లాంగ్వేజ్ బట్టి కాదు, సినిమా స్టోరీ, సినిమా మ్యూజిక్, అందులో ప్రాబబ్లీ హీరోయిన్, సో వాట్ ఎవర్, అంతే కదా. సో అంటే ఏంటి? ఎకానమీ డిఫికల్టా, పాలిటీ డిఫికల్టా? ఎకానమీ డిఫికల్ట్ సార్, అందులో ఆలోచనలు ఉన్నాయి సార్. కరెక్టేనా? కంపారిజన్ చేయొచ్చా? చేయలేం. ఎందుకు చేయలేం? సబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్, అప్రోచ్ ఈస్ డిఫరెంట్. సో బేస్. ఈ సంవత్సరంలో మనం ఎన్ని వస్తువులు సేవలు ఉత్పత్తి చేశాం పోల్చుకోవడం కోసం ప్రతిసారి గత సంవత్సరంతోనే పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఉన్న కండిషన్స్ గత సంవత్సరంలో ఉన్న కండిషన్స్ ఒకే రకంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఫర్ ఎకనామిక్ గ్రోత్ కంపారిజన్ we are trying to estimate current year economic activity in a recent stable financial year. ఈ సంవత్సరంలో జరిగిన ఆర్థిక వృద్ధిని గత కొన్ని సంవత్సరాల్లో సాధారణ సంవత్సరం, అంటే ఆ సంవత్సరంలో అన్ని పరిస్థితులు సాధారణంగా ఉన్నాయో ఆ సంవత్సరంతో పోల్చుకుంటున్నాం. దాన్ని ఏమంటారు అంటే బేస్ ఇయర్. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్యలో మనం ఏ వస్తువులు సేవలు ఉత్పత్తి చేశాం. సో మీనింగ్, ఎస్, in every sector, not only one sector, a stable financial year in which primary sector, secondary sector, service sector, overall macroeconomic conditions are normal, that year is taken as a reference for comparison of the current year growth. సింపుల్ గా చెప్పాలంటే మీకు హెల్త్ బాగాలేదు, అసలు చదవలేదు, వెళ్ళి ఎగ్జామ్ రాశారు. మీ ఫ్రెండ్ 24 గంటలు చదివి ఎగ్జామ్ రాస్తుంది, ఆమె ఫెయిల్ అయింది, మీరు పాస్ అయ్యారు. ఇద్దరు పర్ఫార్మెన్స్ కంపేర్ చేయొచ్చా? ఎందుకు కంపేర్ చేయలేం? మనం పింకి పాంకి పాంకి ఓ నమో వెంకటేశాయ, ఓం శ్రీ సాయిరామ్ అని బబుల్ చేసాం, కానీ మనం ప్రిలిమ్స్ క్లియర్ అయ్యాం. మన ఫ్రెండ్ ఏమో ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేయడం బదులు సెకండ్ క్వశ్చన్ నుంచి బబులింగ్ స్టార్ట్ చేసింది ఫస్ట్ అనుకోండి. కంపేర్ చేయొచ్చా ఇద్దరు పర్ఫార్మెన్స్ ని? చేయలేం. కండిషన్స్ ఆర్ డిఫరెంట్. సో సార్, ఈ ఆధార్ సంవత్సరం బేస్ ఇయర్ ఎన్ని సంవత్సరాల లోపు ఉండాలి సార్? యాక్చువల్గా ఎక్కడ ఏం రూల్ లేదు, బట్ గ్లోబల్లీ దే కీప్ రివైజింగ్ బేస్ ఇయర్ పీరియాడికల్లీ అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 years. 3 సంవత్సరాలకు ఒకసారైనా కనీసం గత 3 సంవత్సరాల్లో ఏ సంవత్సరంలో అయితే పరిస్థితులు సాధారణంగా ఉన్నాయో ఆ సంవత్సరాన్ని ఈ సంవత్సరంలో ఉన్న ఆర్థిక కార్యకలాపాలని పోల్చడం కోసం ఉపయోగిస్తాం. దాన్ని ఏమంటారు అంటే బేస్ ఇయర్. అంతకు ముందు జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి 2004-05 అనే బేస్ ఇయర్ ఉండేది. 2015లో దాన్ని 2011-12కి మార్చారు. బేస్ ఇయర్ వాజ్ రివైజ్ టు 2011-12. ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఎన్ఎస్ఓకు సి రేటింగ్ ఇచ్చారు. సి రేటింగ్ అంటే సెకండ్ లోయెస్ట్ రేటింగ్. ఎందుకు ఇచ్చారు అంటే, హే మీరు బేస్ ఇయర్ ఎప్పుడో పాతది పెట్టుకున్నారు, అసలు రివైజ్ చేయట్లేదు, మీరు ఇచ్చే నంబర్స్ కరెక్ట్గా లేవు.
సో ఎందుకు 2025-26లో ఉన్న కట్ ఆఫ్ మార్క్స్ని 2011-12 కట్ ఆఫ్ మార్క్స్తో పోల్చొచ్చా? నానమ్మ చెప్తుంది మా కాలంలో అయితేనా, మీ కాలంలో ఫోన్లు లేవు, ఇంటర్నెట్ లేదు, అలాగే మీరు చదువుకున్నారు, మరి మా ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా కంపేర్ చేస్తారు? కరెక్టే కదా, వాళ్ళకి ఏ డిస్ట్రాక్షన్స్ లేవు, టీవీ లేదు, ఇంటర్నెట్ లేదు, ఫోన్స్ లేవు, ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ లేవు, అందుకే వాళ్ళు చదువుకున్నారు. మన ప్రాబ్లమ్స్, ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ డిఫరెంట్. సో యూ డిడ్ నాట్ రివైవ్ ద బేస్ ఇయర్ ఫర్ సో లాంగ్. That's the reason why your data is not so accurate. After that, government told, dude, don't worry, we are revising base year. So we revise the base year to 22 to 23 financial year. For what? National income estimation. సో అంతకు ముందు మన బేస్ ఇయర్ 2011-12. సో ఈ మధ్యకాలంలో ఫిబ్రవరి 2026లోనే మన ఎన్ఎస్ఓ బేస్ ఇయర్ని మార్చింది. ఇంతకీ 22 to 23. ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే, ఆఫ్టర్ IMF has given C rating to India because our base year is outdated. So when can we compare? We can compare with the recent past. We cannot compare the present with some 10 years before. 2025-26 సంవత్సరంలో జేఈ నీట్ ఎగ్జామ్, 2011-12లో ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రెండు ఒకటేనా? చిన్నప్పుడు ఎంత క్యూట్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు చూడండి ఎలా తయారయ్యారు. కంపేర్ చేయొచ్చా? అప్పుడు ఎంత ఇన్నోసెంట్, ఇప్పుడు చూడు అసలు ఎంత డేంజరస్ అండ్ వైలెంట్. సో వీ కెనాట్ కంపేర్. సో పేరెంట్సే షాక్ అవుతున్నారు, ఎందుకు చిన్నప్పుడు అంత ఇన్నోసెంట్గా ఉండేవాడు కదరా నాయన, ఇప్పుడేంటో ఆపరిచర్ లాగా తయారయ్యారు. ఎందుకు? సర్కమ్స్టాన్సెస్ కీప్ ఆన్ చేంజింగ్. సో ఎందుకు 2019-20 ఎందుకు తీసుకోకూడదు సార్? కరోనా వస్తే మంచిదే కదా, చాలా మంది చనిపోయారు, జనాభా తగ్గుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది కదా. వెరీ గుడ్. ఎకనామిక్ యాక్టివిటీస్ అన్ని కండిషన్స్ సరిగా లేవు. ఏం చేశారు COVID-19 టైంలో? మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ వర్ ఆన్ లాక్డౌన్. కరెక్టేనా? తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, సోంబేరి. మీనింగ్, టు కంపేర్ ద కరెంట్ ఇయర్ ఎకనామిక్ యాక్టివిటీ, ట్రై టు టేక్ ఎ రీసెంట్ స్టేబుల్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ట్రై టు కంపేర్. ఎలా కంపేర్ చేస్తారు సార్? ఏప్రిల్, మే, జూన్ ఈ ఫస్ట్ క్వార్టర్లో మనం ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేశాం? 2022-23లో Q1లో ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేశారు? పెరిగిందా తగ్గిందా? దట్ ఈస్ ద రీజన్ వై వీ టేక్ బేస్ ఇయర్. సో ఇంతకుముందు ఏం రాశారు? ఫ్యాక్టర్ కాస్ట్, బేసిక్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ మాత్రమే రాశారు. సో బేస్ ఇయర్ కంపేర్ చేసేటప్పుడు సాధారణ సంవత్సరంలో ఉన్న ధరల్ని రెఫరెన్స్ గా వాడుకుంటున్నాం కాబట్టి వాటిని ఏమంటారు అంటే కాన్స్టెంట్ ప్రైసెస్. అంటే ఏంటి సార్? 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2వ వారంలో ఉల్లిపాయల ధరలు ఎలా ఉన్నాయి? 2025-26 సంవత్సరంలో ఉల్లిపాయల ధరలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఉల్లిపాయల ధరలు ఏమో మార్కెట్ ప్రైస్, 2022-23లో ఉన్న ఉల్లిపాయల ధరలు ఏమో కాన్స్టెంట్ ప్రైస్. అప్పట్లో కేజీ ఉల్లిపాయలు 30 రూపీస్ ఉండేవి, ఇప్పుడు 45 రూపీస్ అయ్యాయి. అంటే ధరలు పెరిగాయా తగ్గాయా తెలుసుకోవడం కోసం. దిస్ ఇస్ హౌ వీ కంపేర్. సో మీరు వేరే వాళ్ళతో పోల్చుకుంటారు కదా, అప్పుడప్పుడు రోజు పోల్చుకుంటారు కదా, పోల్చుకోవట్లేదా? అందంగా లేనా, అసలు ఏం బాగాలేనా, అసలు పోల్చుకోవట్లేదా? పోల్చుకుంటున్నారా? చాలా సార్లు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, రిలేటివ్స్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పోల్చుకుంటున్నారు కదా. మీరు పోల్చుకోవాలి. ఎవరితో పోల్చుకోవాలి? నిన్నటి మీతో. ఏం చెప్పారు సార్? మీతోనే పోల్చుకోవాలి. ఎవరితో? నిన్నటి మీతో. హూమ్ యు వర్ యెస్టర్డే. రామువా, రెమోవా, అపరిచితుడా? అంటే ఏం చేశారు, నిన్న ఏం చేశారు, ఏం చేయాలనుకున్నారు, ఏం చేశారు, ఈ రోజు ఏం చేస్తున్నారు. సో ప్రతిరోజు మనం కూడా పోల్చుకోవాలి, వేరే వాళ్ళతో కాదు, మనతోనే మనం పోల్చుకోవాలి. ఎందుకు పోల్చుకోవాలి? ఇంప్రూవ్మెంట్ జరుగుతుందా లేదా తెలుసుకోవడం కోసం పోల్చుకోవాలి. కరెక్టేనా? నిన్నేమనుకున్నావు? ఏ రోజు ఆ రోజు క్లాస్ చదవాలి, ఎగ్జామ్ సాల్వ్ చేయాలి, పేపర్ చదవాలి అని పెద్ద షెడ్యూల్ వేసాం. చివరికి ఏమైంది? ఏం మాట్లాడుతున్నారు సార్, ఎవరి గురించి చెప్తున్నారు సార్? ఒక 1 అవర్ చదివి 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలని అనుకున్నాం, కానీ ఏం చేసాం? 5 మినిట్స్ చదివి 1 అవర్ బ్రేక్ తీసుకున్నాం. సో ఈ రోజు పోల్చుకొని ఏం చేయాలి? నో 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 నో, ఇలా కాదు, బ్రేక్ తగ్గిద్దాం, కొంచెం 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 తగ్గిద్దాం. ఎవ్రీ డే ఇట్స్ ఇంప్రూవ్మెంట్. కరెక్టేనా?
పోల్చుకోవాలి. ఎందులో పోల్చుకోవాలి? ధనంలో కాదు, గుణంలో పోల్చుకోవాలి. ఏం చెప్పారు సార్? కరెక్టేనా? పోల్చుకుంటున్నారా? ఎవరో బంధువులు వచ్చి, మా బంధువుల అబ్బాయికి ₹1,00,000 జీతం వస్తుంది, అప్పుడు మనం ఏం చెప్పాలి? అయితే మాకేం సంబంధం? మీ బంధువుల అబ్బాయి ₹1,00,000 జీతం గురించి ఆలోచిస్తున్నాడు, నేను ఈ దేశాన్ని మార్చాలని ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. అర్థమైందా? వాడికి ₹1,00,000 జీతం వస్తే నాకేం వచ్చింది? కరెక్టేనా? నేను దేనికోసం పనిచేస్తున్నా, దేనికోసం ప్రిపేర్ అవుతున్నా? మీ జీవితం, నా జీవితం, మన జీవితం, భారతదేశాన్ని మార్చాలని నేను ప్రయత్నిస్తున్నాను. సో నా ప్రయత్నం వేరే, వాళ్ళ ప్రయత్నం వేరే. పోల్చుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ బోత్ జర్నీ ఇస్ డిఫరెంట్. వీ షుడ్ నాట్ కంపేర్. కరెక్టేనా? సో బేస్ ఇయర్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ప్రస్తుతం ఉన్న ఆర్థిక కార్యకలాపాలు సక్రమంగా ఉన్నాయా లేదా పోల్చుకోవాలి అంటే, ఒక సాధారణ ఆర్థిక సంవత్సరంలో పరిస్థితులు సాధారణంగా ఉండాలి. టూ మచ్ అబ్నార్మాలిటీ షుడ్ నాట్ బి దర్ ఇన్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్. ఐడియల్ కండిషన్స్ ఎప్పుడు ఉండవు, కానీ వర్స్ట్ కండిషన్స్ లేకుండా ఉంటే చాలు. సో దట్ ఈస్ ద రీజన్ వై ద కాన్సెప్ట్ ఆఫ్ బేస్ ఇయర్ కేమ్. ఏ ఎగ్జామ్ రాసినా సరే ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, రివైజ్డ్ బేస్ ఇయర్ ఫర్ NSO, ఫర్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ ఎస్టిమేషన్. సో 2015లో మనం యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ 2008ని భారతదేశం అడాప్ట్ చేసుకుంది. దీని ప్రకారం అంతర్జాతీయంగా అయితే అందులో ఏం రాశారు అంటే, బేస్ ఇయర్ షుడ్ బి రివైజ్డ్ పీరియాడికల్లీ అని రాశారు. అంతే తప్ప 3 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు కానీ రాయలేదు. కానీ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ చేంజింగ్ ద బేస్ ఇయర్ పీరియాడికల్లీ డిపెండింగ్ అపాన్ దర్ స్టాటిస్టికల్ మోడల్స్. మన వాళ్ళు ఎందుకు బేస్ ఇయర్ మార్చలేదు అంటే, బేస్ ఇయర్ పాతది ఉంటే గ్రోత్ చాలా ఎక్కువ కనిపిస్తుంది, బేస్ ఇయర్ రీసెంట్గా ఉంటే గ్రోత్ తక్కువ కనిపిస్తుంది. అందుకని మన వాళ్ళు మార్చలేదు. మీరు క్లాస్లో నెంబర్ 1. ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? మీరే ఒక్కరే ఉన్నారు క్లాస్లో. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఒక్కరే. టాపర్ ఎవరు? అర్థమైందా? ఎక్కువ మంది అడ్మిషన్స్ అయితే మన ర్యాంక్ ఏమవుతుంది? లాస్ట్కి వచ్చేసింది. సో అంటే ఏంటి? బేస్ ఇయర్ ని ఎందుకు రివైజ్ చేయలేదు సార్ అంటే, పొలిటికల్లీ దే డోంట్ వాంట్ టు రివైజ్ ద బేస్ ఇయర్ బికాస్ ఇఫ్ యూ రివైజ్ ద బేస్ ఇయర్ టు రీసెంట్ పాస్ట్, because of the impact of the recent years, growth appears to be low. అదే if you keep the base year of almost 1 decade old compared to that, చాలా సింపుల్ ఎగ్జాంపుల్, you will understand. బీహార్ గ్రోత్ రేట్ అంతకుముందు 4% ఉండేది, ఇప్పుడు 14% ఉంది. సో గ్రోత్ రేట్ ఎంత? 10%. అంతకుముందు తెలంగాణ జీడిపి గ్రోత్ రేట్ 12% ఉండేది, ఇప్పుడు తెలంగాణ జీడిపి గ్రోత్ రేట్ 16% ఉంది. సో తెలంగాణ గ్రోత్ రేట్ ఎంత? లుక్ అట్, ఎవరి గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది? బీహార్ గ్రోత్ రేట్. బీహార్ గ్రోత్ రేట్ ఎక్కువ ఎందుకు ఉందంటే, అంతకుముందు బేస్ తక్కువ ఉంది కాబట్టి. ఏమన్నా అర్థమైందా? బీహార్ స్టార్టింగ్ బేస్ తక్కువ ఉంది కాబట్టి గ్రోత్ రేట్ ఎక్కువ కనిపిస్తుంది. తెలంగాణ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి గ్రోత్ రేట్ తక్కువ కనిపిస్తుంది. అందుకోసం కావాలని మన వాళ్ళు ఏం చేశారు, మార్చద్దు ఏం పర్లేదు అని బేస్ ఇయర్ అలాగే పక్కన పెట్టారు. ఇప్పుడు పర్లేదు, కొంచెం డేటా మనకు అనుకూలంగా వస్తుందేమో, దట్ ద రీజన్ వై ద రివైజ్డ్. చాలా సార్లు ఆర్బీఐ గవర్నర్స్ ఎందుకు రిజైన్ చేశారు అంటే, ఆర్బీఐ గవర్నర్స్ టోల్డ్ డైరెక్ట్లీ టు ద గవర్నమెంట్ దట్ యువర్ డేటా ఈజ్ నాట్ కరెక్ట్, యూ హ్యావ్ టు రివైజ్ ద బేస్ ఇయర్. చాలా మంది ఆర్బీఐ గవర్నర్ చెప్పారు ప్రభుత్వానికి. ప్రభుత్వం ఏం చెప్పింది? సీతయ్య ఎవరు చెప్పినా వినడు. అందుకోసం వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. So many times RBI governors directly advise to the government, look, the data that you are giving to the public is not accurate. We have to revise our statistical models. We have to revise our base year. We have to tell నిజాలు చెప్పాలి ప్రజలకి. So but still RBI governor suggestions are not taken into consideration. That's the reason why RBI governors resign. చాలా మంది రిజైన్ చేసి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే, one of the suggestions was they told openly to the government, బేస్ ఇయర్ ఇంత ఓల్డ్ ఉంటే మనం చెప్పే డేటా అంతా వాస్తవానికి దగ్గరగా లేదు. సో దిస్ ఈ స్టోరీ ఆఫ్ బేస్ ఇయర్. నౌ ఎగ్జామ్ లో ఇంకో క్వశ్చన్ అడిగారు. ఏంటి సార్ ఆ క్వశ్చన్ అడిగింది? బేస్ ఎఫెక్ట్. సో ఈ ఎగ్జాంపుల్ బేస్ ఎఫెక్ట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంపాక్ట్ ఆఫ్ ద బేస్ ఇయర్ గ్రోత్ ఆన్ ద కరెంట్ ఇయర్ ఈజ్ కాల్డ్ as
బేస్ ఎఫెక్ట్. బేస్ ఇయర్ లో గ్రోత్ ఎక్కువ ఉంటే ఇప్పుడు గ్రోత్ తక్కువ కనిపిస్తుంది. బేస్ ఇయర్ లో గ్రోత్ తక్కువ ఉంటే ఇప్పుడు గ్రోత్ ఎక్కువ కనిపిస్తుంది. దట్ ఈస్ కల్డ్ బేస్ ఎఫెక్ట్. ఎలా సార్? ఈ అమ్మాయికి ఫస్ట్ ఎగ్జామ్ లో 40 మార్క్స్ వచ్చాయి 100కి. సెకండ్ ఎగ్జామ్ లో 95 మార్క్స్ వచ్చాయి. గ్రోత్ ఎంత? 55. మన ఫ్రెండ్కి ఏమో ఫస్ట్ ఎగ్జామ్ లో 85 మార్క్స్ వచ్చాయి, సెకండ్ ఎగ్జామ్ లో 99 మార్క్స్ వచ్చాయి. ఎవరి గ్రోత్ బాగా ఎక్కువ ఉంది? ఎందుకు తన గ్రోత్ ఎక్కువ ఉంది అంటే బేస్ తక్కువ ఉంది కాబట్టి. 40 నుంచి 95 55 గ్రోత్ ఉంది, 85 నుంచి 99 జస్ట్ 14 మాత్రమే గ్రోత్. దీని ఏమన్నారు? బేస్ ఎఫెక్ట్. ఇంపాక్ట్ ఆఫ్ బేస్ ఇయర్ నంబర్స్ ఆన్ ద కరెంట్ ఇయర్ కంపారిజన్ ఈజ్ కాల్డ్ as బేస్ ఎఫెక్ట్. ప్రస్తుత సంవత్సరంలో ఆర్థిక కార్యకలాపాలను గణించేటప్పుడు ఆధారిత సంవత్సరంలో ఏం జరిగాయో దాన్ని బట్టి ఇప్పుడు సంవత్సరం కంపేర్ చేసినప్పుడు గ్రోత్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఆ ప్రభావాన్ని ఏమంటారు అంటే బేస్ ఎఫెక్ట్. సో 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఫర్ ఎగ్జామ్. బేస్ ఇయర్ అంటే ఏంటి సార్? కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఏంటి సార్? బేస్ ఎఫెక్ట్ అంటే ఏంటి సార్? సో పేపర్ చదివేటప్పుడు ఎన్ఎస్ఓ వాళ్ళు జీడిపి @CP. సిపి అంటే ఏంటి సార్? కాన్స్టెంట్ ప్రైసెస్. అంటే ఏ ధరలో లెక్కిస్తున్నారు వాళ్ళు? బేస్ ఇయర్ ప్రైసెస్ లో లెక్కిస్తున్నారు. జీడిపి @MP. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. పాలిటీలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఇక్కడ మార్కెట్ ప్రైస్. @BP బేసిక్ ప్రైస్. @FC. FC అంటే ఫ్యాక్టర్ కాస్ట్. ఏం చెప్పకపోతే ఇట్ ఈస్ ఇంప్లైడ్ దట్ ఇట్ ఈస్ అట్ మార్కెట్ ప్రైస్. If nothing is specified by NSO in estimation, whenever we use the word estimations, after 2015, nominal GDP is always calculated at market price. అంటే ఏమీ చెప్పకపోతే FC, BP, CP అని ఏమీ రాయకపోతే జస్ట్ ఊరికే జీడిపి అని రాస్తే దాని మీనింగ్ ఏంటంటే ఏ ప్రైసెస్ అని? మార్కెట్ ప్రైస్. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఓకే, రెగ్యులర్ రిపీటెడ్ ప్రిలిమ్స్ క్వశ్చన్. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి? బేసిక్ ప్రైస్ అంటే ఏంటి? మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఏంటి? బేస్ ఇయర్. సో బేస్ ఇయర్ రివైజ్ చేశారు కాబట్టి ఏ ఎగ్జామ్ రాసినా సరే ప్రిలిమ్స్ లో డెఫినెట్లీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. వాట్ ఇస్ ద రివైజ్డ్ బేస్ ఇయర్? కొంచెం ఎగ్జామినర్ మైండ్ సెట్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే IMF has given which rating to India's NSO? C rating, second lowest rating, because our base year was outdated. Okay, this is the logic and sync why we revised base year. So look at what all we covered: factor cost, basic price, market price, constant price, base year. So put the heading base year. ఆధారిత సంవత్సరం. బేస్ ఇయర్ ఆధారిత సంవత్సరం. It refers to a stable financial year it refers to a stable financial year which is taken as reference for economic growth comparison to understand change in economic activity. To understand change in economic activity. Earlier, base year for estimation of national income was revised in 2015. 2015, and the base year was 2014.
2011-12. 2015 బేస్ ఇయర్ కాదు, 2015లో బేస్ ఇయర్ ని రివైజ్ చేసాం అప్పట్లో. సో బేస్ ఇయర్ ఈస్ 2011-12. రీసెంట్లీ Government of India announced we will write దీని తర్వాత రాద్దాం. కాన్స్టెంట్ ప్రైస్ డెఫినేషన్ విల్ రైట్ హియర్. ఏం రాశారు? రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా announced 22 to 23 at the base year for national income accounting. సో ఎప్పటి నుంచి సార్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచే. మనం ఎప్పటి నుంచి వాడుతున్నాం? ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచే. బేస్ ఇయర్ ఏంటి? 22 to 23. రీజన్ ఏంటి? బికాజ్ IMF had given C rating to India's NSO because of outdated base year. Okay, note, note. Earlier రాద్దాం. Constant prices also I'll dictate, don't worry Sudha, we will write after this. We'll write earlier IMF had given C in bracket second lowest C rating to India's NSO as base year is very old. ఓకే, ఆధారిత సంవత్సరం ఆర్థిక గణాంకాలను పోల్చడానికి బేస్ ఇయర్. ఆధారిత సంవత్సరం ఆర్థిక గణాంకాలను పోల్చడానికి రాద్దాం. బేస్ ఎఫెక్ట్ కూడా రాద్దాం. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, వీఆర్ గోయింగ్ టు రైట్. సో బేస్ ఇయర్ లో ఉన్న ప్రైసెస్ వల్ల కరెంట్ ఇయర్ కంపారిజన్ లో వచ్చే మార్పులే బేస్ ఎఫెక్ట్. దీని తర్వాత రాయబోతున్నాం. జస్ట్ ఆఫ్టర్ దిస్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్ టు డిక్టేట్, డోంట్ వరీ. బేస్ ఇయర్ ఏం రాశారమ్మా? ఆర్థిక గణాంకాలు పోల్చడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగిన వస్తు సేవల ఉత్పత్తిని ఇటీవలి కాలంలో ఉన్న ఒక సాధారణ సంవత్సరంతో పోలుస్తారు. ఏ ఆర్థిక సంవత్సరంలో అయితే అన్ని రంగాలలో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయో దానిని ఆధారిత సంవత్సరంగా పరిగణిస్తారు. అంతకుముందు 2015లో
అంతకుముందు 2015లో ఆధారిత సంవత్సరాన్ని రివైజ్ చేయడం అంటే సవరించి, ఆధారిత సంవత్సరాన్ని సవరించి 2011-12 ఆధారిత సంవత్సరంగా పరిగణించారు. ఆధారిత సంవత్సరంగా పరిగణించారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం ఎగ్జాక్ట్గా అంటే ఫిబ్రవరి 2026 ఇటీవలి కాలంలో ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని జాతీయ ఆదాయ అంచనాకి ఆధారిత సంవత్సరంగా ప్రకటించారు. ఐఎంఎఫ్ ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి. దట్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐఎంఎఫ్. అవును, ఈ ఫిబ్రవరి 2026 నుంచే, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచే మనం నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కి 22-23 కన్సిడర్ చేసాం. అంతకుముందు అడిగారు కదా ఎవరో కాన్స్టెంట్ ప్రైసెస్, రాయబోతున్నాం. జస్ట్ వెయిట్, వీఆర్ గోయింగ్ టు రైట్. నెక్స్ట్, కాన్స్టెంట్ ప్రైసెస్, స్థిర ధరలు @CP. మర్చిపోయావా? రాయండి, తెలుగులో వాళ్ళు రాయండి ఒక లైన్. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి ఎన్ఎస్ఓ అకౌంటింగ్ విధానానికి సి రేటింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఆధారిత సంవత్సరాన్ని సవరణ చేయకపోవడం. కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్ రాసినా సరే ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. బికాజ్ మన దేశానికి సంబంధించి వేరే వాళ్ళు తక్కువ చేసి మాట్లాడారు కాబట్టి మన వాళ్ళు ఈగో హట్ అయింది. సో అందుకోసం ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు, కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. అకార్డింగ్ టు ఐఎంఎఫ్ విచ్ రేటింగ్ ఈస్ గివెన్ టు ఇండియా? సి రేటింగ్. అది కావాలనే ఇవ్వలేదు, నిజమే చెప్పారు. నిజమే కదా. 2011-12లో నేను పొడిచానంటే ఇప్పుడు అప్పుడు కాదు పొడవాల్సింది. సో విచ్ మీన్స్ బేస్ ఇయర్ షుడ్ బి పీరియాడికల్ రివైజ్డ్ టు మేక్ రియలిస్టిక్ డేటా ఉంది. తప్పు ఉంటే తప్పును ఒప్పుకోవాలి, తప్పును సరిదిద్దుకోవాలి. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్. ఓకే, ఇప్పుడు అండి, కాన్స్టెంట్ ప్రైసెస్. ఇట్ రెఫర్స్ టు prices of base year. It refers to prices of base year. It refers to prices of base year which is taken for comparison purpose. Which is taken for comparison purpose. To understand economic changes. It helps in understanding changes in overall macroeconomic conditions. It helps in understanding changes in overall macroeconomic
కండిషన్స్. స్థిరమైన ధరలు, కాన్స్టెంట్ ప్రైసెస్. ఆర్థిక గణాంకాలను పోల్చేటప్పుడు ఆధారిత సంవత్సరంలోని ధరలను పరిగణలోకి తీసుకొని పోల్చడం. దీని ద్వారా స్థూల ఆర్థిక వ్యవస్థలో మార్పులు తెలుసుకోవచ్చు. సార్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బేస్ ఇయర్ అండ్ బేస్ ఎఫెక్ట్? డిఫరెన్స్ కాదు, డిఫరెన్స్ లాగా చూడకూడదు. బేస్ ఇయర్ తో మనం కరెంట్ ఇయర్ ని పోల్చినప్పుడు బేస్ ఎఫెక్ట్ అనేది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు సార్? బేస్ ఇయర్ లో ప్రైసెస్ తక్కువ ఉన్నాయి, కరెంట్ ఇయర్ లో ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఎఫెక్ట్ వేరే రకంగా ఉంది. బేస్ ఇయర్ లో ఆధారిత సంవత్సరంలో ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు కరెంట్ ఇయర్ కంపేర్ చేసినప్పుడు ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది, అంతే. బేస్ తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడున్న ప్రైసెస్ ఎక్కువలాగా కనిపిస్తాయి కాబట్టి ఎఫెక్ట్ ఈజ్ మోర్. బేసే ఎక్కువ ఉందనుకోండి, ఎప్పుడున్న ప్రైసెస్ ఎక్కువ ఉన్నా సరే ఎఫెక్ట్ తక్కువ కనిపిస్తుంది. చాలా సింపుల్ గా చెప్పాలి అంటే, సార్ ఈవెన్ ఆఫ్టర్ గ్రోత్ రేట్ ఫాలెన్, హౌ ద ప్రొజెక్షన్ ఇన్ ఫ్యూచర్ సేయింగ్స్ ఆర్ అగైన్ థర్డ్. అవన్నీ మన చేతిలో లేవు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చెప్పుకోవచ్చు. ఆర్టికల్ 19 అవైలబుల్ ఉంది భారతదేశంలో. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఎవరైనా మాట్లాడచ్చు, ఏమైనా చెప్పొచ్చు, కానీ రియలిస్టిక్ డేటా మాత్రం చెప్పాలి, నిజాలు చెప్పాలి. కరెక్టేనా? సి, థర్డ్ లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ పారిటీ, నామినల్ జీడిపిలో కాదు. థర్డ్ లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ పారిటీ, నామినల్ జీడిపి కాదు. పర్చేసింగ్ పవర్ పారిటీ అనేది IMF ఇచ్చే ఎక్స్చేంజ్ రేట్ ఆధారంగా డిసైడ్ చేస్తారు. సో కాబట్టి వాళ్ళ లెక్కల ప్రకారం థర్డ్ లార్జెస్ట్ ఇన్ BBB, కానీ నామినల్ జీడిపిలో కాదు. నామినల్ జీడిపిలో 6th లార్జెస్ట్ అని చెప్తుంది IMF. ఎక్స్టర్నల్ సెక్టర్ లో వీల్ అండర్స్టాండ్ పర్చేసింగ్ పవర్ పారిటీ. సో బేస్ ఇయర్ కి బేస్ ఎఫెక్ట్ కి డిఫరెన్స్ కాదు. బేస్ ఇయర్ లో ప్రైసెస్ తక్కువగా ఉంటే లేదా అవుట్పుట్ తక్కువగా ఉంటే కరెంట్ ఇయర్ తో కంపేర్ చేసినప్పుడు ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. బేస్ లోగా ఉంటే ఇప్పుడు గ్రోత్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. బేస్ లో గ్రోత్ ఎక్కువ ఉంటే ఇప్పుడు ఇయర్ తో పోలిస్తే గ్రోత్ తక్కువ కనిపిస్తుంది. దాన్ని బేస్ ఎఫెక్ట్ అంటారు. సో బేస్ ఎఫెక్ట్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగటివ్. ఓకే, సో చాలా సింపుల్ ఎగ్జాంపుల్. 10th లో స్టేట్ ఫస్ట్, ఇంటర్ లో స్టేట్ ఫస్ట్, గ్రూప్ 1 లో స్టేట్ ఫస్ట్, యూపీఎస్సీలో ఆల్ ఇండియా ఫస్ట్. బేస్ ఎఫెక్ట్ ఎందుకు? బికాస్ అన్నిట్లో ఫస్ట్ 10th ఫెయిల్, 12th ఫెయిల్, డిగ్రీ ఫెయిల్, బీటెక్ ఫెయిల్, అన్ని ఫెయిల్. ఫైనల్లీ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్. లుక్ అట్, అసలు బేసే లేదు, కానీ లుక్ అట్ ద ఎఫెక్ట్. సో అంతకుముందు వాళ్ళు సక్సెస్ఫుల్, సెకండ్ వాళ్ళు సక్సెస్ఫుల్, ఇద్దరు సక్సెస్ఫుల్, కానీ లుక్ అట్ ద బేస్ ఎఫెక్ట్. వాళ్ళకి పెద్ద తేడా లేదు, దాంట్లో ఫస్ట్ వచ్చారు. వీళ్ళు చూడు, అసలు ఏం లేదు, కాకపోయినా సరే చనిపోయారని తెలిసినా సరే పోరాడారు, ఓడిపోతారని తెలిసినా సరే ఒప్పుకోలేదు. జెర్సీ, కరెక్టేనా? ట్రూ ఓన్లీ, దట్ ఈస్ కాల్డ్ as బేస్ ఎఫెక్ట్. సో చాలా సింపుల్ గా బేస్ ఎఫెక్ట్ అర్థం కావాలి అంటే, సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. ఏమని కేసు ఫైల్ చేశారు? ఎందుకు వేరే వాళ్ళకి వేరే కట్ ఆఫ్ మార్క్స్? ఓసీ వాళ్ళకి ఎందుకు సార్, ఓసీ మెయిల్ జనరల్ కేటగిరీకి ఎందుకు సార్ హైయెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్? సో ఎస్సీ, ఎస్టీ, రిజర్వేషన్, ఓబీసీ వీళ్ళందరికీ ఎందుకు సార్ లోయర్ కట్ ఆఫ్ మార్క్స్? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆ రంగంలో వాళ్ళ సామాజిక ఆర్థిక వెనుకబడితనానికి కారణం బట్టి వాళ్ళకు తక్కువ కట్ ఆఫ్ నిర్ణయించడం కరెక్టే. ఎందుకంటే ఆ కమ్యూనిటీలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి
వాళ్ళ రంగానికి ఆ మార్క్స్ అనేది ఆ బేస్ ప్రకారం అది మెరిట్. సో హ్యావింగ్ డిఫరెంట్ కట్ ఆఫ్ మార్క్స్, having different cutoff marks for different categories because the base is different is valid only. సో జనరల్ కేటగిరీ వాళ్ళకి మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం లైఫ్ ఛాన్సెస్ ఎప్పటి నుంచో ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కట్ ఆఫ్ మార్క్ ఎక్కువే ఉంది. మిగతా కేటగిరీ వాళ్ళకి వాళ్ళతో పోలిస్తే కొంచెం అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ కట్ ఆఫ్ మార్క్ వాళ్ళకి కరెక్టే. ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విటీ, ఈక్వాలిటీ కాదు, ఈక్విటీ ఈక్వాలిటీ కాదు. సో బేస్ ఎఫెక్ట్. సో మీ ఇంట్లో అమ్మ నాన్న, బ్రదరు సిస్టర్ ఇద్దరిని సమానంగా చూస్తున్నారా? చూడట్లేదు కదా. ఎప్పుడు సిస్టర్స్ ఆర్ ప్యాంపర్డ్ ఆల్వేస్. బ్రదర్స్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళు రోడ్డు మీద వదిలేసినా బతుకుతారని వాళ్ళ నమ్మకం. ఎందుకు అమ్మాయికి ఎక్కువ ప్రిఫరెన్స్? అమ్మాయిలు కాబట్టి. జనరలీ పేరెంట్స్ థింక్ దట్ మేల్ చైల్డ్ కెన్ సర్వైవ్ ఎనీవేర్. వాళ్ళ వల్ల సమాజానికి భయం, సో ఏమవుతుందో అని. బట్ ఇఫ్ ఎ గర్ల్ చైల్డ్ ఈస్ గోయింగ్ అవుట్, డెఫినెట్లీ పేరెంట్స్ ఆర్ వరీ. కరెక్టేనా? సో ఇద్దరిని సమానంగా చూడాలా? సమానంగా కాదు, సమాన అవకాశాలు ఇద్దరికి కల్పించాలి. సిస్టర్ని గ్రూప్ 1 కోచింగ్ పంపించారు, బ్రదర్ని ఎక్కడ పంపించారు? పాకిస్తాన్ పంపించారా? కాదు కాదు, యూపీఎస్సీ కోచింగ్ పంపించారు. సో ఇద్దరికి సమాన అవకాశాలు కల్పిస్తున్నారు వాళ్ళు. సో దట్ ఈస్ కాల్డ్ as ఈక్విటీ ప్రిన్సిపల్. ఈక్విటీ ప్రిన్సిపల్ అంటే ఏంటి అర్థం? ఓకే, మీ నైపుణ్యాలను బట్టి మీరేం చేయాలనుకుంటున్నారు, విల్ సపోర్ట్. సో సిస్టర్ ఏమో నేను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతా అని చెప్పింది, సో సిస్టర్ ఆల్సో ఈ సపోర్టెడ్. అబ్బాయి ఏం చెప్పాడు, మనకి సమాజ సేవ సంఘ సేవ అంతా వద్దు, సో ఐ విల్ గో టు ఐఐటి. ఓకే, యూ జాయిన్ ఫర్ ఐఐటి కోచింగ్. ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నారు పేరెంట్స్. దట్ ఈస్ కాల్డ్ as ఈక్విటీ. ఇద్దరిని ఒకే క్లాస్ లో ఒకే గ్రూప్ లో జాయిన్ చేస్తే ఇంకేమైనా ఉందా? వాళ్ళ సీక్రెట్స్ వీళ్ళ సీక్రెట్స్ వాళ్ళకి తెలిసిపో. సో దట్ ఈస్ కాల్డ్ as బేస్ ఎఫెక్ట్. ఇది సపరేట్ కాన్సెప్ట్ కాదు. బేస్ ఇయర్ లో ఉన్న సిచ్యువేషన్స్ ని బట్టి కంపారిజన్ చేసినప్పుడు ఎఫెక్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ఎప్పుడు గెలిచే వాళ్ళు గెలిస్తే అది గెలుపు కాదు. ప్రతిసారి ఓడిపోయిన వాళ్ళు గెలిస్తే అది ఏమవుతుంది, చరిత్ర అవుతుంది. అంతేనా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బేస్ ఎఫెక్ట్. సో మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అన్న దాన్ని బట్టి మీ ఫ్యూచర్ డిసైడ్ అవ్వదు. ఇప్పుడు ఎక్కడున్నారు అనే దాన్ని బట్టి మీ ఫ్యూచర్ డిసైడ్ అవ్వదు. ఇట్ ఈస్ జస్ట్ అ స్టార్టింగ్ పాయింట్. కరెక్టే, డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, డిఫరెంట్ నాలెడ్జ్, డిఫరెంట్ ఎమోషనల్ సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్, ఎడ్యుకేషనల్ సపోర్ట్. అంత మాత్రాన బేస్ లేనంత మాత్రాన సక్సెస్ అవ్వలేదని కాదు కదా. డెఫినెట్లీ నాట్. సో వేర్ యూ స్టార్టెడ్ ఈజ్ నాట్ యువర్ బేస్. వాట్ ఈస్ ఇన్సైడ్ యూ ఈజ్ ద రియల్ బేస్. ఫ్రమ్ దేర్ యూ హ్యావ్ టు గో వేర్ ఎవర్ యూ వాంట్ టు గో. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బేస్ ఎఫెక్ట్. ఓకే, రాద్దాం. See, idea is very simple. Technically, we cannot write like this in the answer. So we said, due to lack of political will, base year was not revised for so long time. రాజకీయ నాయకులు కావాలని అబద్ధాలు చెప్పాలని అలా రాయకూడదు ఆన్సర్స్. అందుకోసం మనం ఏం చెప్పాము, డ్యూ టు ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ బేస్ ఇయర్ వాజ్ నాట్ రివైజ్డ్ ఫర్ సో లాంగ్ టైమ్. వాళ్ళు ఎదవలే, కానీ ఎదవలని చెప్పకూడదు, తెలివి తక్కువ వాళ్ళని చెప్పాలి. సో డోంట్ try to convey in the negative tone. Just tell that in the positive way. Yes, due to lack of political will, due to lack of administrative reasons, or for whatever reason, base year was not revised properly. Correct? Okay, dear. So we'll write this. Base effect. Impact of. రాసాం కదా ఆల్రెడీ. రాసాం ఫ్యాక్టర్ కాస్ట్, బేసిక్ ప్రైస్, కాన్స్టెంట్ ప్రైస్ కింద రాసాం, మార్కెట్ ప్రైస్ అంతా. లాస్ట్ లో రాద్దాం. ఏం చెప్పకపోతే జీడిపిని మార్కెట్ ప్రైస్ లో ఎస్టిమేట్ చేస్తారని తర్వాత రాద్దాం. నేను రాసాం బేస్ ఎఫెక్ట్. ఇట్ రెఫర్స్ టు impact of base year economic activity and prices on the current year when economic comparison is made.
when economic comparison is made. It means in base year if growth is low, it means in base year if growth is low, current year growth appears to be high. Current year growth appears to be high. If base year growth is high, if base year growth is high, current year growth relatively appears to be low. If base year growth is high, current year growth appears to be relatively low. Base effect. ఆధారిత సంవత్సరంలోని ఆర్థిక కార్యకలాపాలను ధరలను ఆధారిత సంవత్సరంలోని ఆర్థిక కార్యకలాపాలను మరియు ధరలను ఆధారిత సంవత్సరంలోని ఆర్థిక కార్యకలాపాలను మరియు ధరలను ప్రస్తుత సంవత్సరంతో పోల్చినప్పుడు ఏర్పడే ప్రభావం ఆధారిత సంవత్సరంలో వృద్ధి రేటు తక్కువ ఉంటే ప్రస్తుత సంవత్సరం వృద్ధి రేటు ఎక్కువగా కనిపిస్తుంది. ఆధారిత సంవత్సరంలో వృద్ధి రేటు ఎక్కువగా ఉంటే ప్రస్తుత సంవత్సరం వృద్ధి రేటు తక్కువగా కనిపిస్తుంది. ఐపీఎస్ ఆఫీసర్ కొడుకు డిఎస్పీ అయ్యాడు. ఓకే. వ్యవసాయ కూలీ కొడుకు కలెక్టర్ అయ్యాడు. బేస్ ఎఫెక్ట్ ఎక్కువ ఎందులో ఉంది? అంతే తేడా. ఓకే, క్లియర్? సార్ డెడ్ ఎకానమీ అంటే ఏంటి సార్? డొనాల్డ్ ట్రంప్ అంకుల్ వాడాడు ఈ పదం. బతికుండడమా చచ్చిపోవడమా అంటే ఏంటి? డెడ్ అని ఎప్పుడు అంటారు? ఏ పర్సన్ని డెడ్ అని ఎప్పుడు అంటారు? ఐడియా ఏంటంటే ట్రంప్ ఈజ్ జెలస్ ఆఫ్ ఇండియా. ఎందుకు జెలస్? ఎప్పుడు జెలసీ వస్తుంది వేరే వాళ్ళు చూస్తే? సో జెలసీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా మనకి?